సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 6 నుండి 11 వరకు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదును చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అని అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరుకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డి వాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతను కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించురా అని వెదుగుచుండెను. ఈ సమయంలో అబద్ధ ప్రవక్తల గురించి మనం ధ్యానం చేసుకుందాం. నేను మీకు తెలియపరిచినట్లుగా చాలా విషయాలు ప్రభు బయలుపరిచారని, మొట్టమొదటగా మీరు కొన్ని విషయాలు అధ్యయనం చేస్తే తప్ప, ధ్యానిస్తే తప్ప ఈ విషయాలు మీకు తెలియవని, చాలా విషయాలు ఎంతవరకు కూడా మనం ఈ విషయాల కొరకు అధ్యయనం చేసాం. హల్లెలూయా. మీ అందరూ కూడా వాటిని విన్నారు, జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ కూడా మీరు క్యాచ్ చేయగలరు అనమాట. నేను ఏం చెప్తున్నా కూడా నేనేం తీసుకుంటానో ఇంతకుముందు మనం ధ్యానించినటువంటి ధ్యానాంశాల్లో నుంచి నేను తీసుకుంటాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ అంశము ఎన్ని రోజులు గడుస్తుందో మనకు తెలియదు, కానీ క్షుణ్ణంగా పరిశుద్ధ గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు, అబద్ధ బోధకులు అంటే ఎవరు, లేదా అబద్ధకమైనటువంటి పరిస్థితులు ఎవరిలో ఉంటాయి, వాళ్ళు ముందు నుంచి అబద్ధ ప్రవక్తలా, మధ్యలోంచి అయ్యారా, వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే అన్య దేవతలను మొక్కుతున్నటువంటి వారా, వీళ్ళలో ఏ లక్షణాలు ఉంటాయి, వీళ్ళని వెంబడిస్తుంటే మనమేమైపోతాం. అసలు అబద్ధ ప్రవక్తలు అన్నవారు ఎంతమంది ఉన్నారు, అబద్ధ బోధకులు అన్నవారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బోధ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆత్మీయతగా ఉండగలుగుతారా, వాళ్ళు ఎలా ఉంటారు, నిజంగా గొర్రెలుగా ఉంటారా, గొర్రెల చర్మాన్ని కప్పుకొని క్రూరమైన తోడేళ్లుగా ఉంటారా అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకునే ఆ సమయం చాలా ఎక్కువ సమయం తీసుకుందాం మనం. ఇంకా ఈ సబ్జెక్ట్ మీకు ఇంకా అర్థమైపోవాలి. ఎన్ని రోజులు ప్రభు, ఈ వారం అంతా ప్రభు మాట్లాడినా ప్రభువుకి స్తోత్రం కలిగిన గాక మీరు బాగా అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ చూడండి, జరిగినటువంటి సందర్భాన్ని మనం వివరించుకుని ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలు అంటే ఏంటి, ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది. కొంతమంది అంటారు కదా, కండిషన్ చాలా బ్యాడ్గా ఉందండి అంటారు కదండి. మరి వీళ్ళ కండిషను ఎలా ఉందో అనేది మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. కృపామయుడా, అనేకమైన విషయాలు ప్రభువా మీరు విశదపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతి కలుగునుగా. బలహీనులు నిజముగా ప్రభువా చూడాలి అనుకున్న వాళ్ళు చూడలేకపోయారు, వినాలి అనుకున్న వాళ్ళు వినలేకపోయారు. అయ్యా, ఈ పసిబిడ్డలకు ఎంత కృపనిచ్చావే, పసిబిడ్డలమైనటువంటి మాకు ఎంత కనికరాన్ని చూపావే, కరుణా సంపన్నుడు. అనేకమైన విషయాలు ప్రభువా వెలికి తీస్తూ ఉన్నావు. మా బ్రతుకుల్లో క్షుణ్ణంగా సుస్పష్టంగా కాదు అని అనడానికి ఆస్కారం లేకుండా అవును అన్నట్టుగా మెలకులు నేర్పుతున్న మహానుభావ, మీ ప్రశస్త నామానికి స్తుతి కలుగుగాక. మాకు అనేక సౌకర్యాలు కలిగించి అనుదిన సహవాసం కొరకు మమ్మల్ని నడిపించి, ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలపరిచి, ఈ రీతిగా మాలో ధైర్యాన్ని, ఈ రీతిగా మాలో నిరీక్షణను,
ఈ రీతిగా మాలో విశ్వాసాన్ని నింపుతున్న మీ గుణాతిశయాలకే స్తోత్రములయ్యా. మిమ్మల్ని మేము అనుభవిస్తున్న వారమై మరింతగా మిమ్మల్ని అనుభవించాలి అనేటువంటి ఆకాంక్షతో మీ ఎదుట నిలిచినటువంటి మామును తృప్తిపరచవలసిందిగా, ఫలింపులోకి నడిపించవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు, బర్నబా గారు, ఇంకా అపోస్తులు అనబడేటువంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దినాలు. అపోస్తుల కార్యాలంటే మన అందరికీ తెలుసు. కార్యాలు అంటే దాని అర్థం ఏంటి? అపోస్తుల కార్యాలు అంటే అపోస్తుల ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాలు ఆ అపోస్తులు ద్వారా ఈ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. హల్లెలూయా. ఇక్కడ ఎక్కువగా మనం చాలా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకంతో అపోస్తులు అనబడినటువంటి వారు చాలా అతీతమైన అద్భుతమైనటువంటి సేవను చేసినట్టుగా మనం చూడగలుగుతాం. మామూలు కార్యాలు జరగలే, అద్భుతాలు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆయన ఈ లోకంలో జీవిస్తున్న దినాలలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన పునరుద్ధానుడు అయ్యే ముందు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన కంటే గొప్ప కార్యాలు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ గ్రంథములో కనుపరిచినటువంటి కార్యాలు జరిగించగలరా, జరిగించలేరా? దేవుని ఆత్మచేత నింపబడిన వారు జరిగించగలరు. వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. చాలామంది అంటారు యేసు ప్రభు చేస్తే నమ్ముతాం, యెహోవా దేవుడు చేస్తే నమ్ముతాం, ఏలియా ఎలీషాలు చేస్తే నమ్ముతాం, అపోస్తులు చేస్తే నమ్ముతాం, మీరు చేస్తే నమ్మం. మీరు మనుషులే, మేము మనుషులే కదా, మేము చేయలేము, మీరు చేస్తే మేము ఎలా నమ్ముతాం? ఇది అసలు సిస్సలేదు. అంతకంటే వేరేమీ లేదు. నువ్వు చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. నీకు ఆ కృపా అభిషేకం లేదేమో ఒప్పుకో. ఆ కృపా అభిషేకం కలిగి దేవుని యొక్క కార్యాలు చేస్తుంటే నమ్మశక్యంగా ఉండవు. అసలు అద్భుతం అంటే ఏంటండి? కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని అతీతమైన కార్యం తలక్రిందులుగా తపస్సు చేసిన అర్థం అవుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఎలా వచ్చాయి? బుర్ర బాధేసుకుని అర్థం అవుతుంది నీకు. సారేపత్తు విధవరాలు తొట్టులో పిండి బుడ్డులో కొంచెము నూనె ఉంటే ఆ కరువు దినాలన్నీ ఎలా పోషింపబడింది, ఎలా ఊరింది అర్థమవుతుంది నీకు. అదే అద్భుతం అంటే. మరి ఆయన అన్న అద్భుతాలు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరిగించి ఆయన అంటారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అన్నాడా లేదా ఆయన? మన దేవుడు అన్నారా లేదా? మన యేసయ్య. ఇప్పుడు చెప్పండి, ఆయన చెప్పినప్పుడు ఆయన కంటే గొప్ప కార్యాలు చేయలేరా? చేయగలరా? మరి అపోస్తులు చేశారు లేదా? పుట్టు గుడ్డోణ్ణి స్వస్థపరచగలిగారు. ఏ శక్తితో? ఆ యేసు నందు విశ్వాసం ఉంచి ఆ యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు అద్భుతాలు జరిగాయి. దేవుని వాక్యంలో రాయబడింది, పేతురు యోహాన్లు, వెండి బంగారములు మా యొద్ద లేదు, మాకు కలిగినది నేను నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడు అని యేసు నామములో లేచి నడువ గంతులేసాడు. ఏ నామం? పాట పాడుకోవడానికేనేంటి? అన్ని నామముల కన్న పైనామం, ఓహో అన్ని నామముల కన్న పైనామం, అధికారం కలిగిన నామం, సర్వాధికారం కలిగిన నామం, అధికారం కలిగిన నామం, సర్వాధికారం కలిగిన నామం, కీర్తించుకొని ఆడి హెచ్చించదగిన ఘనపరచదగిన నామం, మహోన్నత నామం, పరిశుద్ధ నామం, శక్తిగల నామం, అత్యున్నత నామం, అన్ని నామముల కన్న పైనామం, ఓహో అన్ని నామముల కన్న పైనామం. ఏ నామము సాటి అనేది కాదు ఈ నామానికి. అన్ని నామాల కంటే పైనామం. ఎందుకు అన్ని నామాల కంటే పైనామం అన్నారు? అని అన్ని నామముల కంటే పైనామం.
ఇంకో విషయం దేవుడు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్పెవడు పరలోకంలో ప్రవేశించడు. ఇంకేం చెప్పారు ఆ దేవుడు? ఇంకేం చెప్పారు? అందరిలాంటి వాడిని నేను అనలే, నాకెవరు సరి సమానమైన వాడు లేడు అని చెప్పాడు. ఆ నామం దేవుని వాక్యంలో ఆయన అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని రాయబడింది. హల్లెలూయా. ఎందుకు యేసు నామం అన్ని నామముల కంటే పైనామం అంటే, ఆయన తండ్రికి చచ్చేంతగా విధేయత చూపి సకల మానవాళి పాప పరిహారార్థమే రక్తము చిందించి ప్రాణాన్ని దారపోసి శాపాస్పదుడుగా మార్చబడి మన శాపాన్ని ఆయన మీదకు తీసుకుని మనల్ని జీవింపజేయడానికి ఆయన మరణమై పునరుద్ధానుడై తిరిగి లేచిన కారణాన అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఈయనకు యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించారు. హల్లెలూయా. అందుకే ఆయన నామంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామాన్ని ఉచ్చరించారు కదా, అది అధికమైన నామం, ఘనమైన నామం, శక్తివంతమైన నామం, మహోన్నతమైన నామం, ప్రభావం కలిగిన నామం. కాబట్టే వెండి బంగారం మా యొద్ద లేదు అన్నారా లేదా? వెండి బంగారం కోసం చూస్తున్నట్టున్నాడు ఆయన. అలాంటిది వెండి బంగారం ఇచ్చేసాడు అనుకో, కొన్ని రోజులు భిక్షాటం చేయక్కర్లే, ఏదో బిజినెస్ పెట్టుకుంటాడు. అందుకని తేరు చూస్తున్నాడంట. ఎలాగా? మీరు నేను వాక్యం చెప్తుంటే తేరు చూస్తున్నారు కదా, ప్రతిసారి తేరు చూస్తారా? అవునా కదా? కానీ తేరు చూస్తున్నాడంట. తేరు చూస్తుంటే వెండి బంగారములు మా యొద్ద లేదు, కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. వాళ్ళకు కలిగిందేంటి? అన్ని నామాల కంటే పైనామం, మహోన్నతమైన నామం, సర్వశక్తి కలిగిన నామం, సర్వాధికారం కలిగిన నామం. ఆ నామంలో ఏం చేశారు? కుంటోడుకు కాళ్ళు ఇచ్చేస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు శృంగారం అనే దేవాలయంలోకి. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలదు, కానీ ఇంటికి మాత్రం వెళ్ళలేదు. ఎగురుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? శృంగారమను దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. అందరూ చూస్తున్నారు. దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. పేతురు గారు ముందే చెప్పేస్తారు, మేమేదో ఈ కుంటోడు కాళ్ళు ఇచ్చినట్టుగా మమ్మల్ని ఎందుకు అలా తేరు చూస్తారు? మీరు దూషించిన, మీరు శిలువకు అప్పగించిన ఆ యేసే వీడికి కాళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. అద్భుతమా కాదా? ఆ యేసు నమ్ముకున్నారు, ఆ యేసునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఏమన్నాడు దేవుడు? నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలు ఒక ఎత్తు అయితే, అపోస్తలులు అందరూ కలిపి కలగలిపులు చేసిన కార్యాలు ఒక ఎత్తు. పుట్టుగుడ్డోళ్ళని స్వస్థపరిచారు, కుంటోళ్ళని స్వస్థపరిచారు, చచ్చిన వాళ్ళని లేవనెత్తారు, అతీతమైన కార్యాలు జరిగించారు. చేతులుంచితే పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. అంత అద్భుతంగా పక్షపాతైన దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన నామములు ఎన్ని పాటలు కట్టారో. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆ నామములో ఉన్న శక్తిని బట్టే కూర్చోడానికి లేకపోయినా మనం కూర్చుంటాం. నిజంగా నాకు వచ్చేటాడికి భయంకరమైన నడువు నొప్పి, భయంకరం, ఇంకా మామూలుగా లేదు. ప్రభువా, ఇన్ని రోజులు కూడా బలహీనంగా ఉండబట్టి స్వరానికి వచ్చేసి, ఆ స్వరం మళ్ళీ శుక్రవారం, ఆ స్వరం మళ్ళీ ఆదివారం, ఆ స్వరం మళ్ళీ పనిచేయాలి కదా అని ఇచ్చాము కదా. ఈరోజు ఏదేమైనా కూడా నీరసం అల్లలు ఆడించేస్తుంది, ఊపేస్తుంది అనమాట నన్ను. అలాంటి సమయంలో ప్రభువా నువ్వే నాయన దిక్కు అని బెల్ట్ వేసేసుకుని కూర్చుని ఇలాగ ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక పావుగంట ముందు ఇక్కడ కూర్చుని, ఇంకా చూడండి నా నడుము నా స్వాధీనంలో లేదు, నేను ఉండగలనా అన్నంతగా ఎక్కడికి ఎగిరిపోయింది. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు
పొందుకుంటావు శక్తిని, నమ్మకపోతే నీవు ఏమీ పొందలేవు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే పొందుకుంటావు శక్తిని, నమ్మకపోతే నమ్మితేనే అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడు దేవుడు. ఈ రోజున మా తోర్మాదులు దైవజనులు అంటే గిట్టనోళ్ళు, దైవజనుల ద్వారా అద్భుతాలు నిజంగా దేవుడు జరిగిస్తుంటే అబద్ధ ప్రవక్తలు అన్న వాళ్ళకి వాళ్ళ నమ్మరు, వాళ్ళ ద్వారా ఏది జరగదు. జరిగిన వాళ్ళకి పడి ఏడుస్తూ ఉంటారు. ఏడుపు తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకు, కానీ మనం మాత్రం నమ్ముతున్నాం, మనం మాత్రం స్వస్థతలు పొందుకుంటున్నాం. ఈ పాటలు ఎంత అర్థం ఉందో చూడండి, చాలా అర్థం ఉంది. ఊరుకో నా ప్రాణమ కలచంద, ముందుకు ప్రాణానికే ఉసురుచ్చేద్ది, ఉసోరమంటూ ఉంటుంది ఏదన్నా తేడా వస్తే. ప్రాణం, నా ప్రాణమా నీవు నాలో ఎలా కృంగి ఉన్నావు అన్నారు మన పితరుడైన దావీదు. అంటే ముందు ఏం కృంగిపోద్ది? ఆ తండ్రి, ఆ సహోదరుడికి ఎంత అద్భుతమైన దేవుడు, ఆత్మ తప్ప వేరేది లేదు ఆయనలో. ఆయనకి ఎన్ని ట్రోల్స్ తెలుసా? ఎవరిని ట్రోల్ చేస్తారు వీళ్ళు? దేవుని యొక్క తిన్నని మార్గమును చెడగొట్టు వాడే అబద్ధకుడు, వాడే అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది కుమారుడు. అందుకే ఇక్కడ వాక్యంలో సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా అనే మాట మనం చదువుకున్నామా లేదా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే అబద్ధ ప్రవక్తల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అబద్ధ ప్రవక్తలు అసలు ఎవరు? అసలు అబద్ధికుల్ని ఎవరు కనిపెట్టగలరు? ఎవరు కనిపెట్టగలరు? అసలు అబద్ధికులు ఎలా ఉంటారో తెలుసా? అసలు సైతానిగాడు ఎవడో తెలుసా మీకు? అని నల్ల కర్రీ కాకపోతే తెల్ల దెయ్యంలా కనబడతా ఉంటాడు, తెలుసా లేదా మీకు? అందుకే వాడికి ఇంకో పేరు వెలుగుదోత. నిజంగా వెలుగు కదాడు, మేకప్ వెలుగు. ఏ వెలుగు? మేకప్ వెలుగు, మేకప్ వెలుగు. నిజమైన వెలుగు ఉండెను, అది దేవుని వెలుగు. అబద్ధపు వెలుగు కల్పించెను, అది ఎవరి వెలుగు? సైతానుగాడి వెలుగు. అందుకే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మనం ధ్యానం చేస్తుంటే ఆయన అంటారు, ఆ దినాన అనేకులు నన్ను చూచి నీ నామమును ప్రవచించలేదా, నీ నామమును దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన అద్భుతాలు చేయలేదా అని అంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి అనే సందర్భంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, వారు లోపల క్రూరమైన తోడేళ్ళు, కానీ పైకి మాత్రం గొర్రె చర్మాన్ని కప్పుకున్న వాళ్ళు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు సింహం ఉందండి, సింహం మీద మేకపిల్ల చర్మం కప్పామనుకోండి, సపోజ్ మేక దగ్గరికి వెళ్ళి నిమురుతాం, మనం గొర్రె దగ్గరికి వెళ్ళి నిమురుతాం, సింహం దగ్గరికి వెళ్ళి నిమురుతావా? ఆమడ దూరం పారిపోవడమే కాకుండా 4 రోజులు ఇంట్లోంచి బయటకు రావు, అన్నీ లోపలే. ఏ అంటే ఇప్పుడు కూడా చిరతపులు తిరుగుతున్నాయంట తెలుసా, దాడులు చేస్తున్నాయంటే. మరి జాగ్రత్త, మన దగ్గరికి ఏమైనా వచ్చేస్తాయో. అవునా? ఏమిటి అంటే మేక చర్మం కప్పుకుంటే మాత్రం మేక అనుకుని ఏం చేస్తాం, మనం వెళతాం. కానీ ఇది మేక కాదురో అని ఎప్పుడు తెలుస్తుంది? కరిపించుకున్నాక, దాడి చేయించుకున్నాక. చూడండి ఎంత దాగుందో ఇందులో. దాడి చేయించుకుంటాక తెలుస్తుంది. దాడి చేయించుకుంటా దాడిలో చచ్చిపోతే తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు? పరిగెడదాం అనుకున్నా లేగలేవు. ఏం చేస్తా? అంత భయంకరమైన వాళ్ళు అన్నమాట వీళ్ళు. వీళ్ళ పైకి మాత్రం నీతిమంతుల్లాగా, పరిశుద్ధుల్లాగా, పవిత్రుల్లాగా కప్పుకుంటారండి. ఏ చర్మం? గొర్రెల చర్మం. కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఈ క్రూరమైన తోడేళ్ళు మందను కనికరించరు. ఈ మంద ఎవరి మంద? దేవుని వధువ సంఘం అనబడేటువంటి మంద. యేసుక్రీస్తు ప్రభువారి సరస్సున నిలవబడాల్సినటువంటి వధువు సంఘము అనేటువంటి మందను కనికరించరు. ఆయన అన్నారు, మరి దేన్ని బట్టి మీరు తెలుసుకుంటారంటే వాళ్ళ క్రియలను బట్టి మీరు తెలుసుకుంటారు. క్రియలు, మాట, పైకి బాగానే ఉంటారు మాట. ఒక రోజు బయట వెళ్ళిపోద్దండి,
అదేనండి నేను అంటంట. కాకంట పావురులాగా అయిపోవాలనుకుందంట. అందుకేనంట ఓ తల్లంట ముగ్గు ఎండబెట్టిందంట. ఈ కాకి వెళ్ళిపోయంట ముగ్గులోని నాట్యం ఆడేసింది. మొత్తం కాకల్లా తెల్లగా అయిపోయింది, పావురాల్లోకి చేరిపోయింది. పావురాలు పెద్ద కనిపెట్టలేకపోయినాయి. మూతి పొడుగున్నట్టుంది, సైజు పెద్దదిగా ఉన్నట్టుంది. అంతే, పోన్లే ఇదో సైజు అని అనుకుని కనిపెట్టలేదంట. అంతా బాగా చలామణి అయిపోయిందంట. ఒకరోజు వర్షం వచ్చిందంట, బయటెట్టేసిందంట. చేసిన తప్పు తప్పకుండా బయటపడద్ది, చేసిన పాపం తప్పకుండా బయటపడద్దు. బయట పడకుండా అంటూ ఉండదు, ముందో వెనక్కో జరుగుతుంది. అలాగా వీళ్ళు గొర్రెల చర్మాన్ని కప్పుకుంటారు, బాగా మాట్లాడతారు, ఎదురుగుండానే షార్ట్ ఉంటుంది అనమాట. అసలు సిసలైన డ్రామా. విశ్వాసుల్లో మరి అందరూ మంచిగా ఉండి షార్ట్ను ఉంటుందా డ్రామా? ఎలాగొచ్చారా? అదే మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అయితే, అబద్ధ బోధకులు అయితే విశ్వాసులుగా మనకో పేరు పెడతాడు. ఏ పేరో తెలుసా? అబద్ధ విశ్వాసులు, లేదా అవిశ్వాసులు, లేదా అల్ప విశ్వాసులు. ఉన్నాయి కదా పేర్లు పరిశుద్ధ గ్రంథంలో. ప్రతి ఒక్కరికి పెట్టాడు ఆయన. ఇప్పుడు మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇక్కడ యూదుడు అనబడేటువంటి ఒక గారడీవాడు ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో మన ధ్యానాంశంలో మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇతడు ఎవరు అంటే యూదుడు. యూదుడు అంటే ఎవరు? అబ్రహాం సంతానం. యూదులకి ఏమున్నాయి? ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, న్యాయ విధి ఉంటుంది, నిబంధన ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పాడు ఉంటుంది. ఆ పద్ధతిలో ఉన్నవాడే యూదుడు. యూదుడు అంటే ఎవరు? అబ్రహాముకు సంబంధించిన వాడు. అబ్రహామును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని అబ్రహాంలో నుంచి సృష్టించడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అబ్రహాము సంతానమే కదా యూదులు. మరి యూదులు అన్న తర్వాత యూదులకు ఒక చట్టం ఉందా లేదా? ఒక పరిధి ఉందా లేదా? పద్ధతి ఉందా లేదా? పాడుందా లేదా? ఉందా లేదా? మరి యూదుడు అయినటువంటి ఈ వ్యక్తి అనబడేటువంటి బర్ యేసు, ఇతని పేరు యేసే. పేరేంటి? యేసు. ఈయన పేరు. ఈయన పని ఏంటి? గారిడోడంట. అసలు గారిడి ఓడికి యూదుడికి సంబంధం ఏంటి అసలు? గారిడి ఓడి అంటే ఏంటో తెలుసా? గారడి అనబడేటువంటి ఒక విద్య. మీరు దానియేలు గ్రంథంలోకి వెళ్తే గారడి విద్యను అభ్యసించిన వాళ్ళు, మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు, శకునగాండ్రో, వీళ్ళందరినీ చూసారా? ఇప్పుడు శకునాలు చూసే విద్య, మాంత్రిక పని చేసేటువంటి విద్య, గారడీలు చేసేటువంటి విద్య. గారడీ వాళ్ళు విద్య ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడే నిలబడతా ఉంటారు, ఇక్కడే చేతిలో పెట్టుకుంటారు. ఏంటి? మేము చూసాం, చిన్నప్పుడు రూపాయి ఇమ్మన్నారు, ఇచ్చాం. మా స్కూల్ 1వ తరగతిలో తీసుకొచ్చారు. అతను చూసి ఆశ్చర్యపోయాం మేము. అందరిని కూర్చోబెట్టేశారు. అందరినీ కూర్చోబెట్టేసిన తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే రూపాయి బిళ్ళలు తీసుకున్నాడు. రూపాయి బిళ్ళలు తీసుకునేటప్పటికి, రూపాయి బిళ్ళలు నేను ఫలానా వాళ్ళ కడుపులో తెప్పించగలను, మీరెంతమంది నమ్ముతున్నారు అంటే, నేను అంత నమ్మలేదు. నేను అలా చూసేటప్పటికి ఈ డబ్బులు బిళ్ళలు వాడు కడుపులో ఉన్నాయి. లే, నీ కడుపులో వేసాను అన్నాడు. నిజంగా చూసేటప్పటికి బిళ్ళలు తగులుతున్నాయి. తీసేనా అన్నాడు. తీసే బాబు తొందరగా అన్నాడు ఆడు, భయం వేసి. అప్పుడు అది లాగాడు, వచ్చింది. మరలా లాగాడు, వచ్చింది. గారడీలు, బురిడి బాబా శివలింగాలు ఓ అని ఎత్తాడు లోపల నుంచి. అవునా కదా? సినిమా చూపించేది టీవీ 9లో, సినిమాలు కాదు ఇది, టీవీ 9లో చూపించారు. విభూతి తీసారా? విభూతి ఎందుకు? నువ్వు బూడిదైపోవడం చెప్పడానికి అనమాట. తీసి ఇవన్నీ ఏంటి? అందుకే చాలామంది బాబాలు ఇళ్ళు నమ్మరు అంటారు. కానీ నిజమైన దైవ సేవకులు బూడిదలు తీయవలసిన అవసరం ఏంటి? బూడిదలు మీకు ద్రాక్షారసం చేసి ఇస్తాము అంటే మాత్రం బురుడి బాబాలు అంటారు. మరి ఏం అవసరం నీకు ద్రాక్షరసం? ఆ రోజేమో అక్కడ తక్కువైందని ఇచ్చాం, ఈ రోజు డ్రింక్ తక్కువైతే ఇబ్బంది పడక్కర్లేదు, నీ దగ్గర డబ్బులు ఉంటే తెచ్చేస్తారు.
అంత చేయవలసిన అవసరం లేదు. అర్థమైందా? దేవుడు మన జ్ఞానానికి దైవ జ్ఞానం తోడవ్వాలి. వరం ఇచ్చి ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, ఈవులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ మన జ్ఞానానికి దైవ జ్ఞానం తోడవ్వకపోతే అది ఏ జ్ఞానం అయిపోద్ది? వెర్రి జ్ఞానం అయిపోద్ది. మంచి కాళ్ళు కలిగినోడుని నీ కాళ్ళు రప్పిస్తాను అన్నాడంటే నాకెందుకంటే కాళ్ళు, నాకు అదే అర్థం అవ్వట్లేదు. మంచిగా ఉన్నవాడు కాళ్ళు ఇప్పిస్తానంటే పరిశుద్ధ గ్రంథములో ఎవరు పేతురు యోహాన్లు ఏమన్నారు? నాకు కలిగినది నీకు ఇచ్చిచున్నాను, నా జర్రేయుడని యేసు నామములో లేచి నడువంటే నాకు బాగానే ఉన్నాయండి బాబు కాళ్ళు లేని వాళ్ళకి చేయండి, అంతే కదమ్మా. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే అజ్ఞాని, అజ్ఞానం కాస్త వాళ్ళని ఎక్కడికి లాగేస్తుంది? సైతానిగాడు వలలోకి ఉచ్చులోకి. అక్రమం చేశాడంటే సైతానిగాడు అక్రమంలో పడిపోయినట్టు. అందుకే దేవుడు అక్రమము చేయవారలు అన్నాడు. అది కొంచెం మన పక్కన పెడితే ఇప్పుడు గారడీ విద్యలు అంటే అవి, గారడీలు అంటే ఏంటో తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారు లేదా? స్వాతి చూశారు, ఇంకా మీరు చూసారా? అంటే గారడీ విద్య ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు వాక్యంలో చూస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యంలో ఫిలిప్పు సమరయ పట్టణంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఫిలిప్పు ద్వారా రక్షణలోనికి వచ్చినప్పుడు గారడీ సీమోను అనబడే వ్యక్తి కూడా రక్షణలోకి ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందుకుని ఎడతెగక ఈ గారడీ సీమోను ఫిలిప్పును ఎడబాయకుండా ఏం చేశాడు? నడిచాడు అతనితో. అతను ఎలాంటి పనులు చేసేవాడంట? దేవుని మహాశక్తి ఇతడే. దేవుని మహాశక్తి అంటే చూసిన వాళ్ళు అది ఏమనేసుకున్నారు? అయ్యి బాబోయ్ దేవుడంటే ఇతనే. అంటే ఎలాంటి టైపు గారడీలు చేస్తుంటాడో చూడండి. మీకు తెలుసో లేదో టీవీ 9లో మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు చూడు. ఆ మ్యాజిక్ చేసేవాళ్ళు ఒక ఆమెను రంపంతో కోసేస్తారు, మళ్ళీ అతికేస్తారు. చూడలేదా మీరు? ట్రిక్కులు బయట పెట్టారు కొంతమంది. ఎలా చేస్తారంటే ఏమీ లేదండి, ఒక అమ్మాయిని ఇలా ఉంగోబెట్టేస్తామండి, పైనుంచి ఒక అమ్మాయిని ఇద్దరు మకాలు ఇద్దరు మకాలకు ఒకే మేకప్ చేసేస్తామండి, ఆ అమ్మాయి స్థానంలో ఈ అమ్మాయిని పెట్టేస్తామండి, పైకి మాత్రం మీకు అలా చూపించేస్తామండి అన్నారు. విద్యలు ఇవన్నీ ఏంటి? మీరు మిషన్ విద్య నేర్చుకోరేంటి? అవునా? ఇంటి దగ్గర నేర్చుకుంటారా? అది కూడా ఉత్తిరి వచ్చేసింది మీకు, నేర్చుకున్నారా? కటింగ్ చేయడం నేర్చుకుంటారా? ఏంటి? బ్లౌజు. అలాగే ఇది ఒక విద్య. డాక్టర్ చదవడానికి ఒక విద్య ఎలా ఉందో, ఇంజనీరింగ్ చేయడానికి ఒక విద్య ఎలా ఉందో, అలాగే గారడీలు చేయడానికి ఓ విద్య ఉంది, మంత్రాలు చేయడానికి ఓ విద్య ఉంది, తంత్రాలు చేయడానికి ఓ విద్య ఉంది, యంత్రాలు చేయడానికి ఓ విద్య ఉంది, జ్యోతిష్కాలు చెప్పడానికి ఓ విద్య ఉంది, శకునం చూడడానికి ఓ విద్య ఉంది. మన ఊర్లో పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోయి మంచి ఇట్టేయండి అంటున్నారు. మరి ఆయన మంచి చూడడానికి ఒక విద్య చేసాడు ఆయన. కానీ మీకు అర్థం అవ్వాలి, చిలక జ్యోతిష్యుడు వచ్చేసాడు అనుకో, ఇప్పుడు మక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఎవరన్నా అలా చేశారేంటి? నరకం పోతారు చేస్తా. చేశారనుకో, చూడమ్మ శిలకమ్మ రావమ్మ అంటాడు. శిలకమ్మ గారు అందంగా నడుచుకుని వస్తే ఆవిడకో విద్య, శిలక గారికి నడక విద్య నేర్పుతారు, తీసే విద్య నేర్పుతారు. శిలకమ్మకి దానికి ట్రైనింగ్ ఇస్తారు, అదో విద్య నేర్చింది. ఈ చిలక జ్యోతిష్యుడు ఒక విద్య నేర్పాడు. ఏది తీస్తాడో దానికి ఆల్రెడీ యేసుప్రభు తీస్తే యేసుప్రభుకు సంబంధించి చెప్పేసే విద్య లోపల ఉంది. వెంకన్న బాబు తీస్తే, వినాయకుడు తీస్తే, దుర్గమ్మ తీస్తే విద్య లోపల ఉంది. ఆ చిలకమ్మ గారు అటెళ్ళి ఇటెళ్ళి ఇలా పాడేసి అలా పాడేసి దానికి ఎంత విద్య? లాగేటప్పటికి ఇలా తీస్తాడు, ఇలా తీసి ఇలా కొడతాడు. మీకు ఎలా తెలుసు అంటారా? మా పక్కింటి అమ్మమ్మ చూపించుకుంటే వెళ్ళాను నేను చిన్నప్పుడు. అర్థమైందా? ఎంత ఇష్టమో చిలకం చూడాలంటే. ఇలా పెట్టేవాడు. అన్నీ తెలుసు నాకు. రావమ్మ చిలకమ్మ అంటే వచ్చింది, తీసేసిది, అంతే చెప్పేవాడు. అమ్మ అక్కడి నుంచి ఈ చిలకని మాకు ఇస్తే బాగుండు, పెంచుకుందు. చిలకలు అంటే ఇష్టం కదా, అప్పుడు చాలా ఇష్టం. ఇప్పుడైనా కనబడితే ఇష్టం ఎవరికైనా. అంటే ఇదొక విద్య. చేతబడి చేసేస్తున్నారు కదా ఇప్పుడు, అదో విద్య. చేతబడి చేస్తున్నారు కదమ్మా, విద్య లేకుండా చేయడాడు, ఆడుకో విద్య. అలాగా ఈ గారడీవాడు దేవుని మహాశక్తి ఇతడే. అంటే ఎలాంటివి చేసి ఉంటాడు చెప్పండి? మనుష్యులందరూ అంటున్నారంట దేవుని మహాశక్తి ఇతడే.
అతడు చేసిన వాటిని బట్టి ఎంతో మందిని విభ్రాంతికి గురి చేస్తున్నాడు, అంటే ఆశ్చర్యానికి. ఇప్పుడు జనాలందరూ కూడా అతను చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇతని వల్ల ఏదన్నా జరుగుద్ది, అమ్మ బాబోయ్ ఇంత చేస్తున్నాడు, చచ్చినోళ్ళు బతికి చేస్తున్నాడు, ఇంకేంటి పిచ్చోళ్ళారా మీకు విభ్రాంతి కలిగేసి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ఆడికి మాత్రం అంత నటనలాగా ఉంటుంది. మీ అందరూ చప్పట్లు కొట్టేస్తుంటే లోపల అనుకుంటాడు ఎర్రోళ్ళు బాగానే కొడుతున్నారు. మీరు అంత ఎక్సైట్ అయిపోతారు, కానీ ఆడికి అంత ఎక్సైట్ ఉండదు. నేను చేసేదంతా డ్రామానే, ఎవరికి తెలుసు? మనకు తెలక దేవుని మహాశక్తి అతడే. అతడు చేసినటువంటి వాటికంట అందరూనంట కింద మీద పడిపోతున్నారంట, ఇంకా అతన్ని ఒక దేవుళ్ళ చూస్తున్నారంట. చదవండి ఆ మాట. అతడు తన గారిడీల వల్ల అనేకులని విభ్రాంతికి గురి చేస్తున్నాడంట. ఈడో బురిడి బాబాలంటే వీళ్ళు బురిడీలు చేసుకుంటూ మోసాలంటివి, మోసం అండి అది. కానీ ఫిలిప్ అనబడిన వాడు దైవశక్తితో చేస్తున్నాడంట. హల్లెలూయా. దైవశక్తికి బురిడి శక్తికి సైతానిగడి శక్తి అనమాట. బురిడి శక్తి అంటే చాలా తేడా ఉంటుంది. అందుకే మోషే దినాల్లో మీరు ఐగుప్తు దేశంలో మోషేను దేవాది దేవుడు పంపినప్పుడు మోషే అంటాడు, నన్ను ఎలా నమ్ముతారు ప్రభువా వీళ్ళు? ఇదిగో ఈ 3 సూచక క్రియలు చెయ్యి. అవి బురిడియా? నిజమా? నిజం. ఈ 3 సూచక క్రియలు చెయ్యి. దైవశక్తితో 3 సూచక క్రియలు చేస్తే అప్పుడు ఇశ్రాయేలీలు నమ్మారు. నమ్మిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి ఇంకా సూచక క్రియలు చేయమని ఫరో ఎదుట నిలబడమంటే సూచక క్రియలు చేస్తూ ఉంటే మోషే చేసిన సూచక క్రియలు 2 చేశారు. వాళ్ళు పాములు చేశారు, వాళ్ళు నీళ్ళని రక్తంగా మార్చారు. ఇంకొక సూచక్రియ చేసేటప్పటికి చేతులు ఎత్తేసి ఇది దైవశక్తి అన్నారు. అంటే వాళ్ళకి ఏ శక్తి అని అర్థమైంది? మనకు లిమిట్ ఉందప్ప, దైవశక్తికి లిమిట్ లేదు. మనం విద్య నేర్చుకున్నామో ఆయన శక్తి వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు కనిపెట్టగలరు దీన్ని? అబద్ధికులు మాత్రం కనిపెట్టలేరు. దేవుని ఆత్మ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూసి బురిడి అంటారు. ఎవరు కనిపెట్టగలరు? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే కనిపెట్టగలరు. దైవశక్తితో ఎవరున్నారా, దుష్ట శక్తితో ఎవరున్నారా అని ఎవరు కనిపెట్టగలరు? దేవుని ఆత్మాభిషేకం కలిగిన వారు కనిపెట్టగలరు. అందుకే కృపావరాల్లో ఒక కృపావరము ఆత్మల వివేచన వరము. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో అన్ని ఆత్మలను మీరు నమ్మకండి, ఏది దేవుని ఆత్మో ఏది దుష్టుని ఆత్మ మీరు వివేచించాలి అన్నారు భక్తులు. హల్లెలూయా. అర్థమైందా? ఏది పడితే నమ్మేస్తాం. పెద్ద పాస్టర్ గారు వచ్చి తెల్ల బట్టలు వేసుకుని పెద్దయ్య గారు వెళ్ళిపోతామా భోజనానికి, ఉండు భోజనం లేట్ అయిపోతుంది, అందరూ వచ్చేసి కూర్చుంటారు, మళ్ళీ అలాగా వద్దు ముందే ఇచ్చుకోవాలి, ఏంటి చెయ్య అప్పుడే భోజనానికి వెళ్ళాలి అని ఉన్నారు చాలామంది. అయితే దైవశక్తికి అతీతమైనటువంటి శక్తి లేదు. అందుకే ఈ ఎలుమ అనబడేటువంటి గారడి విద్యను అభ్యసించినటువంటి మనం ధ్యానం చేసినటువంటి ఫిలిప్పు సందర్భంలో ఉన్నటువంటి సీమోను, ఏం పేరు అతని పేరు? గారడి వాడైన సీమోను. ఇతడును చూసి జనాలందరూ విభ్రాంతి నొందుతుంటే ఇతడు దైవశక్తితో అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్న ఫిలిప్పును చూసి విభ్రాంతి నొందాడు. హల్లెలూయా. అందరి దృష్టి ఇతని మీద పడితే ఇతని దృష్టి ఫిలిప్పు మీద పడింది. మనం బురిడిగా చేస్తున్నాం కానీ ఇతడు మాత్రం దైవశక్తితో చేస్తున్నాడు, నాకంటే గొప్పగా చేస్తున్నాడు. ఈ విద్య కాదు అతను నేర్చింది, దైవశక్తితో చేస్తున్నాడని అందరూ రక్షింపబడతా ఉన్నప్పుడు, బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు ఇతను కూడా అతడు ప్రకటిస్తున్నటువంటి సువార్తను నమ్మి బాప్తిసం పొందాడు, కానీ మారు మనస్సు లేదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే నమ్మేస్తే కాదు, ఆయన యేసుప్రభుండి మేము నమ్ముతున్నామండి దేవుడండి కాదు, బాప్తిసం తీసుకున్నామండి కాదు, దైవజనుడిగా కుడిభుజాలుగా ఉన్నామండి కాదు,
పరిచర్య చేస్తున్నామండి కాదు, సంఘ సభ్యులమండి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నారు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. యూదులు కూడా, శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా దేవుడు అంటే ఏంటో తెలియదా? వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి నేర్పిన వాడెవరు? మాకు అబ్రహాము తండ్రిని చెప్పుకోవడం కాదు, అబ్రహాముకు తగినట్టుగా జీవించాలి. అది అలా పక్కన పెడితే జరిగిన సందర్భం ఏంటి అంటే, ఇతనుని వెంబడించాడు కానీ మారు మనస్సు లేదు. మారు మనస్సు లేదు కాబట్టి అతని కంటే గొప్పగా ఉన్నవాడిని వెంబడించాడు. ఫిలిప్పు కంటే గొప్ప వాళ్ళు వచ్చారు తర్వాత. ఎవరు వాళ్ళు? పేతురయ్య గారు. ఫిలిప్పు కంటే గొప్పవాడు వచ్చినప్పుడు ఫిలిప్పును పక్కన ఎట్టి ఏ గొప్పవాడు వైపు చూస్తున్నాడు ఇతను. ఎలా పోలుస్తాను చూడండి. ఎవరైనా దేవుడు దైవజనులు ఏర్పాటు చేసుకుంటే, ఏ మీటింగ్స్ అన్నా పెడుతున్నప్పుడు పెద్ద దైవ సేవకులు వచ్చారంటే ఈ చిన్న దైవ సేవకులు చిన్నోళ్ళ కింద కనబడతారు. ఆ తర్వాత ఆ పెద్ద దైవ సేవకుల కంటే మూడో రోజు ఇంకో పెద్ద దైవ సేవకుడు వచ్చాడు అనుకో, ఈ చిన్నోళ్ళు పక్కన, మధ్యలో ఉండి పక్కన, ఇప్పుడు పెద్దోడిని. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? యథార్థంగా ఒప్పేసుకోండి. మీరు కాదు, మీరన్నా నేను అస్సలు అన్నాం, మీరు అలాంటి వాళ్ళు కాదు, నాకు తెలుసు. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఉన్నారు. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు. వీళ్ళ వల్ల జరగలేదు అనుకో, వాళ్ళ వల్ల జరగకపోతే నేను అంటాను నీకు ఎవరి వల్ల జరగదు. నిజం, నీకు ఎవరి వల్ల జరగదు. కొంతమంది అనుకుంటారు, అయ్యి బాబా అక్కడ అద్భుతాలు జరిగిపోతే తీసుకుపోదామా, గిర్రా గిర్రా తిరిగేసాడు, అయినా కానీ తగ్గలేదు. ఏ గిరగిర తిప్పించుకోవడానికి వెళ్ళావు నువ్వు. నీకు తగ్గాలంటే దేవుడు ఉండాలి నీలో, తగ్గించేవాడు దేవుడు. దేవుడు అంటే విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? పెద్ద పాస్టర్ గారి మీద ఉంది. లీడ్లో ఉన్న పాస్టర్ గారి మీద ఉంది నీకు విశ్వాసం. అందుకే నువ్వు గిరగిరా గిరగిరా తిరిగేస్తావు, కానీ ఏమవుతుంది? నీకు అద్భుతాలు జరగవు. ఇక్కడ కూడా ఈయన గిరా గిరా తిరిగేసి వ్యక్తి, ఈయనకి బుర్ర తిరిగేస్తూ ఉంటుంది అనమాట. ఫిలిప్పు మీద నుంచి ఎక్కడ తిరిగింది ఇప్పుడు? పేతురయ్య గారు చేస్తుంటే విభ్రాంతి నొందేసి, ఫిలిప్ అయ్య గారి కంటే చాలా గొప్ప వాళ్ళ కింద ఉన్నారు వీళ్ళు. వీళ్ళ చేతులు వేస్తుంటే ఒక శక్తి వస్తుంది. మనం ఇంతకుముందు గారిడి విద్య అభ్యసిస్తే చేసాం, మనకంటే బెటర్గా ఫిలిప్ చేశాడు. ఫిలిప్ కంటే బెటర్గా ఉన్నారు వీళ్ళు. పేతురు చాలా బెటర్గా ఉన్నారు వీళ్ళు. ఈ అయ్యగారు చెయ్యి ఎడుతుంటే మాత్రం ఏమొస్తుంది? ఇలాంటివి మానుకోండే. ఈ అయ్యగారు చెయ్యి ఎడితే, ఆ అయ్యగారు చెయ్యి ఎడితే చెయ్యి ఎట్టుకున్నాం, ఏమైంది? అంతే. మరి ఇలాంటివి మానేసుకో. ఇంకా విశ్వాసం దేవుడి మీద ఉంచు, నీ కోసం దేవుడు ఏర్పాటు చేసిన దైవ జనాంగం మీద ఉంచు, అద్భుతాలు జరుగుతాయి. ఈయన గారి విశ్వాసం ఎవరి మీద ఉంచాడు? మళ్ళీని పేతురు గారి మీద ఉంచితే, పాపం పేతురు గారు మంచిగానే కనబడ్డాడు. ఈయనకి ఏమనుకున్నాడంటే, నా దగ్గర డబ్బు ఉంది, మారు మనసు పొందాక ఆ చెత్త డబ్బు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? మారు మనసు పొందితే ఆ చెత్త డబ్బు పెట్టుకోకూడదు కదా నువ్వు, గారిడి సీమోను. ఆ రోజున జక్కయ్య జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మార్పు కలిగితే ఏం చేశాడు? దౌర్భాగ్యపు డబ్బు ఇంట్లో పెట్టుకున్నాడా? ఏం చేశాడు? 4 అంతలు ఇచ్చేస్తా, బేదలకు ఇచ్చేస్తా, ఉంచుకోను, కర్మ సొమ్ము అనుకున్నాడా? ఈయన గారంట ఫిలిప్పుని ఎడబాయకుండా ఉంటాడంట. బుద్ధి మారలేదు. బాప్తిసం వచ్చిందా మీదకే, రక్షణ అనుకుంటున్నావు నువ్వు, మాకేం కనబడతలేదు. బాప్తిసం తీసుకున్నాను, సంఘంలో ఉన్నాను, పాస్టర్ గారు కుడి భుజం అని అనుకుంటున్నావు. బుద్ధి మారిందా? బ్రతుకు మారిందా? ఆ సొమ్ము ఎక్కడుంది? ఎక్కడి నుంచి తెచ్చావు ఇంతవరకు సొమ్ము? జనాలని విభ్రాంతికి గురి చేసి, మాయ చేసి, మోసం చేసి జనాలు వేసిన డబ్బు ఇప్పుడు ఎక్కడ పెట్టావు? ఇంట్లో పెట్టుకుని. లేకపోతే ఫిలిప్ గారితో తిరుగుతుంటే నీకు ఆ డబ్బు ఎక్కడదే? ఎంతకుముందు డబ్బు తీయలేదు నువ్వు, అది మార్పు లేదు నీకు. పాపం ఫిలిప్ గారు దగ్గర తిరుగుతుంటే పాపం ఆయన అనుకున్నారు మారాడు. కానీ పెద్దయ్య గారు ఎవరో పేతురు దగ్గరికి వచ్చి బుద్ధి కనపరచకపోతే చాలా బాగుండు, సైలెంట్గా ఇలాగే వెళ్తుడు. సైలెంట్గా ఉంటే మనకు తెలియదు కదా మరి. అందుకని దేవుడు ఏం చేశాడు?
మన బిడ్డలు నా బిడ్డలకు తెలియపరచాలి, వీడు లోపల ఉన్నదాన్ని వీడిని బయటికి తీసుకురావాలని కుదురులేడు. ఎవరో చేతులు వేయించుకోవచ్చు కదా, చక్కగా వస్తే వస్తుంది అభిషేకం, లేదా లేకపోతే లేదు, బుద్ధి బయటెట్టేసుకున్నాడు. కొంతమంది కూడానండి బుద్ధులు తెలియగానండి ఒక టైం వచ్చినట్టు బయటెట్టేస్తారండి. బయట ఎడితేనే అప్పుడు తెరుస్తుంది మనకు. అమ్మ బాబు ఏదో అనుకున్నాం కానీ గట్టే మెత్తడు అనుకున్నాం కానీ అనుకుంటాం కదా. ఇప్పుడు ఈయన వచ్చి అంటున్నాడు పేతురు దగ్గరికి, అయ్యగారు మీరు చేతులు వేస్తుంటే వరాలు వచ్చేస్తున్నాయి కదా, వాళ్ళ మీదకే అభిషేకం వచ్చేస్తుంది కదా, నేను చేతులు వేసినా జనం మీదకి అభిషేకం రావాలి. ఒక మాట చెప్పు అరడి సీమోనా, నీ మీదకి అభిషేకం రావాలని అనుకోవట్లేదు నువ్వు చేతులు ఎత్తే. ఇప్పుడు అర్థమైంది మన వాళ్ళకి ఎంత దౌర్భాగ్యం కదా, ఈ బుద్ధి బయటెట్టాడు దేవుడు. నాకు అభిషేకం కావాలి, నేను ఆత్మలో ఎదగాలి, నేను సర్వశక్తుల్లోకి నడవాలి అని అనుకోవట్లేదు. ఈ అభిషేకాన్ని నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు ఇంకా బిజినెస్ చేసుకోవడానికి, నువ్వేదో గొప్పోడు అయిపోవడానికి, నేను గనుండని చూపించుకోవడానికి ఉంది నీ లోపల. నీ లోపల ఏముంది? నువ్వు సమస్తమైన కల్మషంతో నువ్వు ఉన్నావు. లోపల ఎలా ఉన్నావు? నువ్వు దుర్మార్గంతో దుష్టత్వంతో ఉన్నావు, దుర్నీతి బంధకంలో ఉన్నావు. ఆ దుర్నీతి బంధకం అయ్యగారికి ఒక టైం వచ్చినడికి గుడుక్కుని బయటకు వచ్చేసింది కాబట్టి అయ్యగారిని మనం తప్పు పడుతున్నాం. ఫిలిప్పుతో ఎడబాయకుండా ఉంటే తప్పెట్టామా? కుడిభుజంగా ఉంటే తప్పట్టామా? ఒక మాటలో చెప్పాలంటే ఈయన గురి శర్మాన్నే కప్పుకున్నాడు, లోపల మాత్రం తోడేలు బుద్ధులు బాలేదు. కానీ దేవుడికి కావాల్సింది ఇది కాదండి. దేవుని దగ్గరకు వచ్చినటువంటి విశ్వాసి, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నీలో దేవునికి విరోధమైనది ఏది కనబడకూడదు. ఒకవేళ కనబడిందంటే నువ్వు భ్రమలో ఉన్నావు, ఒకవేళ కనబడిందంటే నువ్వు గొర్రె చర్మాన్ని కప్పుకున్నావు, కానీ లోపల నువ్వు క్రూరమైన తోడేలువు. దేవుడు అంగీకరించడం. ప్రభువు నిన్ను హెచ్చరించాల్సి వస్తే, ప్రభువు నీతో సూటిగా మాట్లాడవలసి వస్తే, సమస్త దుర్నీతితో నింపబడిన వాడా అని, నింపబడిన దానా అని మాట్లాడతాడు. నీవు దుర్నీతి బంధకాల్లో ఉన్నావు అని మాట్లాడతాడు. ఇప్పుడు ఈ గారిడి సీమోను డబ్బులు తెచ్చేసాడు, చెప్పబెట్టకుండా వెళ్ళిపోవడం తెచ్చాడు. లోపల అలా జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పలేదు, కానీ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడు? అది ఇచ్చేసి నాకు అభిషేకం ఇవ్వండి, డబ్బులు ఇస్తామండి బాబు, అభిషేకం ఇవ్వండి బాబు నాకు అంటలేదు. అలాగంటే పాపం తెంగరోడని గాస్పల్ చెప్తారు. సో వార్త ఇంకా కొంచెం సరైన మారు మనసు లేదు బాబు నీకని. ఏమన్నాడంటే, అయ్యగారండి ఈ డబ్బు తీసుకోండి, నేను ఇవ్వడం మీద చేతులు ఎత్తే, మీరు వాళ్ళు చేతులు ఎత్తంటే ఎలాగైపోతున్నారు అలా నేను అయిపోవాలి. ఇప్పుడు నేను ఎవడి మీదన్నా చేతులు వేసానంటే వాడి మీదకి ఈ శక్తి వచ్చేయాలి, ఈ శక్తి వచ్చేయాలి అంతే. పేతురయ్య గారు మామూలు మనిషి కాదు. సమస్తమైనటువంటి దుర్నీతితో, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా నాకు తోచుచున్నది. ఆ మాట అపోస్తుల కార్యములు 8:17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, చెప్పకుండా వెళ్ళిపోయాడు ద్రవ్యం తెచ్చుకోవడానికి. ద్రవ్యం పెట్టి, నేనేమన్నా మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు ఇయ్యడు. పరిశుద్ధాత్మ వద్దా బాబు నీకు? దాని మీద అంత అవగాహనే లేదు. కానీ నా అవగాహన అంతా దేని మీద ఉంది? ముందు అందరినీ విభ్రాంతి చెందించి దేవుని మహాశక్తి అతడే నా వైపు తిప్పుకున్నా, నాకంటే కొంచెం ఇదిగా ఉన్నాడని ఫిలిప్పు వైపు తిరిగాను, అంతకంటే గొప్పగా ఉన్నారని పేతురు యోహానుల వైపు చూసి అభిషేకం నాకెందుకు, నేను చేతులు ఎత్తి అభిషేకం వచ్చేలా, నేను ఎలాగైతే పేతురు యోహానులు గొప్పోళ్ళు అని అనుకున్నాను, నన్ను కూడా గొప్పోడు అనుకోవాలి. అప్పటికిప్పటికి ఏం మారావు నువ్వు చెప్పు? ఏం మారావు? ఏం మారలేదు. అందుకే ఇక్కడ పేతురయ్య గారు మాట్లాడుతున్నారు. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులు ఉంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు వేడుకొనుడి. స్టాండ్ ఎలాగుందో తెలుసా? స్టాండర్డ్ ఆత్మ సంబంధమైన స్థితిలో ఎల్కేజీ కూడా కంప్లీట్ అవ్వలేదు అతనికి. కానీ ఈయన గారు బిరుదులేంటి? ఫిలిప్పు గారిని ఎడబాయక ఉండెను, ఇంకా పరిచర్య చేశాను, ఇంకా ఫిలిప్పై గారు కూర్చున్నా లేచిన ఆసనాలు వేసాను. కానీ ఏం లేదు నీకు? మారు మనస్సే. ఆ మారు మనస్సే నేను ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకం. మారు మనస్సు అంటే ఏంటి? మారిన మనస్సు, రూపాంతరత, నవీన స్వభావం, పాతవి గతించి సమస్తము నూతనమైన అనుభవం. మారు మనస్సు అంటే ఏది ఉండాలో అదే ఈయనకి లేదు. తిట్టి పాడేశాడు, దైవజనుడు తిట్టి పాడేశాడు. తిట్టాడా లేదా? అయితే వచ్చారు కానీ పాస్టర్ అమ్మగారు ఒక మీటింగ్కి వచ్చారు. ఓ మీటింగ్కి వచ్చి తిట్టేయాలేటి? ఏదో పిలిచాం కానీ తిట్టేశారు కాబట్టి రెండోసారి పిలుస్తాం పెట్టి అంటారు. తిట్టించుకోవడం ఇష్టం ఉండదు, పడరంటే అలాగా. అందుకే ఈయన అంటున్నాడు, ఇంకా నయ్యం తిట్టేసేయడం తిట్టలేదు కానీ మీరే వేడుకోండి నా గురించే. అంతే ఈయన గారి స్టాండ్ అలా ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ గారిడి వాళ్ళు ఎలా ఉంటారు? ఒక విద్య నేర్చుకుని విభ్రాంతి పరిచి డబ్బులు దండుకుంటారు. మీరు ఎక్కడైనా చూడండి, గారిడి వాళ్ళు గారిడి చేసి మూటముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారా డబ్బులు తీసుకోకుండా? ఆ మాట చెప్పండి నాకు. తీసుకోకుండా వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, దండేసుకుంటారు మళ్ళీని. ఇంకా ఉప్పు దెబ్బైపోయి ఒక్కొక్కడు వచ్చేసి ఇదిగో 100 రూపాయలు అంటే మెల్ల మీద ఎక్కేసి, ఇంకొకడు 500. ఈ ఊర్లో ఈయనే మాకు ఎక్కువ ఇచ్చాడంటే ఇంకొకడు ప్రేరేపింపబడి వెయ్య అంటే ఆడు గారిడి విద్య. మరి ఇలాంటివి చేస్తున్న పాస్టర్లు గారిడీలు అనరా? కారు ఎడుతున్నాను, ఈ కారు ఎవరికి కావాలి? నీకు ఆ కారు ఎట్టుతున్నందుకు వచ్చేసి మీదకి వచ్చి కొనేస్తున్నది కోట్లు వచ్చేస్తా, నువ్వు ఒక పెద్ద కారు తీసేసి కట్టేసి లాభం. నువ్వు బిజినెస్ మెన్వా. అందుకే ఆయన అందరూ అంటారు బురిడి బాబా అంటారు. మేము కూడా అలాంటి పనులు చేసామనుకో, మేమేమవుతాం? సైతాన్ గడు ఇలా కమ్మేస్తాడు. ఎలాగా అంటే అర్థం ఏంటంటే, అమ్మ మధ్యాహ్నం చాలా బాగుంది, ఇలాగ వచ్చి కూర్చుంటున్నాం కదా, ఓ పని చేద్దాం పెట్టి మనం ఏదైనా చిన్నగా వ్యాపారం మొదలెడదామా? లాభాలు అద్దించిన తర్వాత పెద్దగా మొదలెడదాం. అసలు దేవుడు ఏమన్నాడో, నా మందిరమును దొంగల గుహగా చేశారు. ఆ మందిరంలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఇప్పుడు కూరగాయలకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదంట, అక్కడే. ఏటీఎంలకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదంట, అక్కడే. టిఫిన్ సెంటర్లకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదంట, అక్కడే. మరి అదేంటో నాకు అర్థం అవుతుంది. ఏమంటే నాకు తెలియకడితే సినిమా హాల్లో ఉంటాయండి ఇలాంటివి. సమోసాలు, ఐస్ క్రీములు, ఇవన్నీ ఎందుకు? మీరు చక్కగా సినిమా చూస్తూ మధ్యలో ఇచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎలాగా? తినాలని ఉంటుంది కదా, అందులో పడిపోయి ఎక్కువ తినేస్తారు. అందుకని చుట్టూ మా దగ్గర అన్నీ ఉన్నాయి, కొనేసుకోండి షాపుల్లో. మరి మందిరంలో ఏంటండి తెలియకడుగుతాను నేను. ఈ వచ్చిన అయ్యగారు కనబడదు. ఎలా కనబడదు? మబ్బు. ఏంటి మబ్బు? సైతానిగాడు ఉన్నది. అందుకు ఒక్కడుగు వేసే ఉంటే లాగేస్తాడని చెప్పాను కదా. అందుకే కాపాడుకోవాలండి, కాపాడుకోవాలి. ఇప్పుడు ఇతనిలో ఉన్నటువంటి గారడి విద్య అతని జీవితాన్ని వెలిగించిందా? అందులోంచి బయటకు వచ్చాడా? ఆ గారిడి వేషాలు పోయినాయా? ఆ గారిడి ఆలోచనలు పోయినాయా? బుద్ధి పోలేదు, బుద్ధి మారలేదు. దేవుడి దగ్గరికి వచ్చినోడు ఎవడైనా సరే వాడి బుద్ధి మారాలి ముందు. వాడు హంతకుడా మారాలి, వ్యభిచారా మారాలి, రౌడీనా మారాలి, గోండానా మారాలి, నక్సలైటా మారాలి, ఆమెని ఈమెని తిట్టేదా మారాలి, అపార్థం చేసుకున్నావా మారాలి. అవన్నీ పెట్టుకుని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, నీవు సమస్తమైనటువంటి దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా నాకు తోచుచున్నది. దేవుని ఎదుట నీ హృదయము సరి అయినది కాదు. ఎందులో ఉన్నావు నువ్వు? దుష్టత్వములోను దుర్నీతి బంధకంలో.
ఏం కనిపరిచాడని అంత మాట అన్నాడు? మర్డర్ చేసాడు ఎవరినన్నా? మరి ఏమి కనిపరిచాడని అంత మాట అన్నాడు? ఆయన నీ అడిగితే ఏమంటాడు తెలుసా? ఇంత మాట అన్నాడు కానీ నేను ఏం చేయలేదండి, చూశానండి, వరం కావాలనుకున్నానండి, డబ్బులు తెచ్చానండి, పెట్టానండి, దానికి ఇంత మాట అన్నాడండి. ఆ చిన్నదానికి అంత మాట? ఎస్, దేవునికి అంత అసహ్యం. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనం మారాలని కోరుకుంటాడు. ముందు ఫస్ట్ మారాలని కోరుకుంటాడు. తర్వాత దేవుడు కొరకు ఏదైనా చెయ్యాలని కోరుకుంటాడు. కానీ ఈ గురిడి అనబడేటువంటి ఈ సీమోనులో చూసినట్లయితే చెడుతనం ఉన్నట్టుగా, దుష్టత్వం ఉన్నట్టుగా, దుర్నీతి బంధకాలతో బంధింపబడినట్టుగా ఉన్నాడు. అంటే ఈ గారిడి వాళ్ళు ఎప్పుడూ కూడా బంధకాలతో బంధింపబడి చెడుతత్వంతో, దేవుని మార్గానికి అనుకూలంగా కాక, దేవుని విధి ధర్మానికి అనుకూలంగా కాక ప్రతికూలంగా ఉంటూ ఉంటారు. కానీ పైకి మనకు దేవుడిదంతా తెలియపరచకపోతే మనం ఏమనుకుందో ఈ మాటలను బట్టి? ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పును ఎడబాయక అనేకులు రక్షింపబడితే, బాప్తిసం పొందితే, ఇతడు కూడా నమ్మి బాప్తిసం పొందాడు అంటే మనం ఏమనుకుందో? సీమోను ఆ రోజు గారడీ ఓడేమో కానీ ఇప్పుడు మారిపోయాడండి. నువ్వు చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు మీ వారికి? ఏమండి, సీమోను చాలా మారిపోయాడండి. అదేనండి, గారిడీలు చేసేవాడు కదా, మన క్యాంపులో వచ్చేవాడు కదా. ఓసారి మీ కడుపులోకి డబ్బులు వెళ్ళిపోయినాయి కదండి, తీసాడు మళ్ళీని. మీరు అన్నారు కదా నాతో, హే చాలా గొప్పోడు అన్నారు కదండి. మారిపోయాడండి, యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడండి, చర్చిలోకి వస్తున్నాడండి, పాస్టర్ గారు కుడిభుజం అండి, సంఘ పరిచారకుడు అండి, అలాగండి ఇలాగండి. అయ్యో మీరు అందరూ ఇంకా ప్రతిదానికి కూడా పాస్టర్ గారి పక్కన ఆయనకు ఒక ఆసనం. మారిపోయాడు అంటారు. కానీ మారాడండి ఈయన. ఎవరు బయట పెట్టారు? దేవుడు బయట పెట్టాడు. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలో మారిపోయారేమో అని అనుకుంటాం తెలియక. కానీ ఎవరు బయట పెడతారు? బయట పెట్టకపోతే దైవజనుడికి తెలుస్తుందా? సౌలు గారిని బయట పెట్టకపోతే సమూయేలుకు తెలుస్తుందండి? అహియా సందర్భంలో యెరోబాము భార్యని బయట పెట్టకపోతే అహియాకు తెలుస్తుందా? నయమాను సందర్భంలో గెహాజీని దేవుడు బయట పెట్టకపోతే ఎలీషాకు తెలుస్తుందా? ఇప్పుడు చెప్పండి, ఈ మాటను బట్టి ఎవరిని కూడా దైవజనుడు ఎదుట పెట్టలేదు అనుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు. అమ్మాకు భయం వేస్తుందండి. పెట్టలేదు అనుకుంటున్నావా? ఖచ్చితంగా పెట్టాడు కాబట్టే తొంగి చూసినట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడు అని మాట్లాడగలుగుతున్నారు. హల్లెలూయా. దేవుడు కళ్ళుండి చూడనోడు కాదు, ఆయన మోగ విగ్రహం కాదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావంటే నీకు దడ పుట్టాలి. అప్పుడు నీ కడుపులోకి ఏమొస్తుంది? భయం. అప్పుడు భయం వస్తుంది. భయం వస్తే ఇంటి దగ్గర ఏం జరిగిందో అదే సీదా చెప్తాను. లేకపోతే కొన్ని కల్పితాలు, కొన్ని తీయడాలు, కొన్ని వేయడాలు. మనమే మూలమైతే ఆయనే మూలం, ఆవిడే మూలం, పక్కింటోడు మూలం, ఎదురింటోడు మూలం, అవసరమైతే పాస్టర్ గారండి మీరే మూలం అంటారు. అప్పుడు దేవుడు మాకు బయలుపరితే, అమ్మా అవునా, అలాగే కూర్చో ఆరాధన చేసుకుని వాక్యం చెప్పుకున్నాం, కూర్చోమ్మా. ఆదివారం ఎందుకు వస్తారండి? ఏ రోజైనా వాక్యం లేకుండా ఉంటుందండి మీకు? అప్పుడు ఏం మాట్లాడండి? అభిషేకం మీదకి వచ్చేటప్పటికి ఎలా మాట్లాడారు పేతురు గారు? నీ చెడుతనం దేవుని ఎదుట నువ్వు సరైన వాడు కాదు, నువ్వు దుష్టత్వములో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా తోచుచున్నదే అనేటప్పటికి మనం ఏం చేయాలి? దేవా నాదా కళ్ళుండి చూచేవాడవయ్యా. ఆ దినాన హాగరు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే హాగరు అని మాట్లాడిన మహానుభావుడు, వాక్యం అంతా తెలుసు ప్రభువా, కానీ నా గురించి వాళ్ళకి చెప్తావు అన్న విషయమే నేను తెలుసుకోలేకపోయాను ప్రభువా. ఇప్పుడు తెలుసుకున్నాను, ఏదేమైనా నాయన నన్ను క్షమించు అంటే బాగుపడతావు. ఎవరు చెప్పారు?
ఇందాక చెప్తే బాగానే విన్నది ఈవిడి, అసలు ఏమి డౌట్ లేకుండా విన్నదే. డౌట్ లేకుండా పాస్టర్ గారు విన్నారు, చాలా బాధపడ్డారు. నిజమే బాధపడ్డారు, నిజమనేసుకుని నీళ్ళు ఎట్టేసుకున్నారు కళ్ళంచి నిజమనుకుని. పులిపెట్టి ఎక్కేటప్పటికి దేవుని ఆత్మ మీదకి వచ్చేటప్పటికి ఏమైంది, బయటపడింది. బయటపడ్డాక కూడా ఏడిసేసారా వచ్చి నీ దగ్గర? అబ్బే ఏడ్రో, నువ్వు సమస్త దుర్నీతితో దుష్టత్వముతో ఉన్నావు, దేవుని ఎదుట నీ హృదయం చెడిదేదిగా ఉంది అని మాట్లాడతారు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించి మాట్లాడతారండి. ఇదండి అద్భుతం అంటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం మాట్లాడాడండి ఇక్కడ? ఏం మాట్లాడాడండి పేతురు? అదేంటండి బాబు, పేతురు ఒక్కరోజే కదండి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారండి, అంత విరోధం పెట్టేసుకోవాలా? దేవుని పక్షపు వాళ్ళము, చూసి చూడలేనట్టు వదలము. మీ బ్రతుకు మారాలి, పరిస్థితి మారాలి, తీరు మారాలి, స్థితిగతులు మారాలి, రూపాంతరత కలగాలంటే మనుష్యులను సంతోషపెట్టువారమా? మేము మనుష్యులను సంతోషపెట్టువారమైతే మమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మేము సంతోషపెట్టువారమా కాము. దేవుణ్ణి సంతోషపెట్టువారమా? మనుష్యుల్ని అన్నటికీ సంతోషపెట్టువారము కాము. ఏం జరుగుద్ది అప్పుడు? మీరు గ్రహించుకుంటే బాగుపడతారు, గ్రహించుకోకపోతే బాగు ఓగు లేకుండా పోతారు. వాగ్దానాలు నెరవేరవు, దర్శనాలు నెరవేరవు, ప్రత్యక్షతలు నెరవేరవు, ప్రవచనాలు నిలిచిపోతాయి. మళ్ళీ మీరంటారు ఏమంటే ఇందాక పాట పాడుకున్నాం కదండి, సర్వశక్తిమంతుడు చరిత్రలో ఉందా మాట తప్పడం? నువ్వు చరిత్రలో ఈ చరిత్రలో ఉంటుంటుంది, నువ్వు ఈ వాక్యమైన చరిత్రలో ఉంటే మాత్రం సర్వశక్తుడు మాట తప్పునా అంటే నేనే అంటాను తప్పడు అని. నువ్వు ఈ వాక్య పరిధిలో లేకుండా సర్వశక్తుడు మాట తప్పడా తప్పడా ఎందుకు తప్పడో ఎప్పుడో తప్పాడు అంటాను. ఇందులో ఉండాలి మనం. ఆయన రాసిన తప్పు కాదు పాట. సర్వశక్తిమంతుడు ఇచ్చిన మాట ఎవరికి నెరవేరింది? పరిధిలో ఉన్న వాళ్ళకి నెరవేరింది. మరి వాగ్దానం చేశాడే ఇశ్రాయేలులకి నెరవేరిందా? అరణ్యంలో రాలిపోయారు కానీ నెరవేరలేదు. ఎవరి మీద డిపెండ్? మన మీద. ఇప్పుడు చూడండి, మనం ధ్యానాంశంలో ధ్యానం చేసుకున్నట్టు ఎలుమ అంటే గారడివాడు అని అర్థం. ఈ గారడివాడు చేసే పనులు ఏంటో చూద్దాం. ఈ గారడివాడంట ఒక అధిపతి దగ్గర ఉంటూ ఉన్నాడంట. ఎవరి దగ్గర? అధిపతి. అధిపతి అంటే ఒక అద్భుతమైనటువంటి పొజిషన్లో ఒక ఆఫీసర్గా ఉన్న వ్యక్తి. ఈ ఎలుమ అనబడేటువంటి గారడివాడు సెర్గీ పౌలు అనే అధిపతి దగ్గర ఈ ఎలుమ అనబడేటువంటి గారడివాడు ఉన్నాడు. అతని పేరు బర్యేసు. బర్యేసు సెర్గీ పౌలు అనే ఒక అధిపతి దగ్గర ఉంటూ ఉన్నాడు. ఈలోపు మన పౌలు బర్నబాలో అలా 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 సువార్త ప్రకటించుకుంటూ దేవుడు సేవ చేసుకుంటూ ఒక పాపు అనబడేటువంటి ఒక ద్వీపంలోనికి, ఒక ఊరులోనికి వాళ్ళు వచ్చారు. ఒక ద్వీపంలో పాపు అనేటువంటి ఒక ఊరు. ఇప్పుడు మన ఎరడోనికి ఒక ఊరు ఎలాగా, అలాగే పాపు అనబడేటువంటి ఒక ఊరికి వచ్చారు. వాళ్ళ ద్వారా చాలా కార్యాలు జరుగుతున్నాయి. ఇతను ఎవరంటే సెర్గీ పౌలు అని ఈ అధిపతి ఏం చేశాడంటే పౌలు గారిని బర్నబా గారిని ఇద్దరిని కూడా పిలుచుకున్నాడు ఆయన దగ్గరికి వాక్యం చెప్పించుకోవడానికి. పౌలయ్య గారు ఆత్మావేశంతో చెప్తున్నారు వాక్యం, సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటిస్తుంటే ఈయన ఎవరండి? బర్యేసు ఎవరు? గారడివాడు కదా, కుదురుంటుందా లోపల? పైకి మాత్రం ఎవరో యూదుడు, అబ్రహాం సంతానం. కానీ గారడి విద్య అభ్యసించి ఈ అధిపతి దగ్గర ఉంటూ ఈ అధిపతి దేవుని వాక్యం అధిపతి హృదయంలోకి దూసుకుపోతుంటే ఈ అధిపతి దేవుని వాక్యానికి ఆకర్షితుడు అయిపోతుంటే కుదురుండొచ్చు కదా. ఈ బర్యేసు అనబడే గారడివాడు కుదురుండొచ్చు కదా. మనం అడిగితే నేను ఎక్కడ కుదురుంటాను? నేను మామూలు కాదు కదా. పేతురయ్య గారు అలాగ ఉన్నప్పుడు కుదురున్నాడేంటి? ఎలుమానబడేటువంటి సీమోను, గారడి సీమోను కుదురున్నాడా? మౌనంగా ఉన్నాడా? బుద్ధుని బయటెట్టుకున్నాడు లేదా? వీళ్ళు బుద్ధి బయటెడిపోవాలి. అందుకని ఇప్పుడు ఈ అధిపతి విశ్వాసముతో చక్కగా దేవుని వాక్యం మీరు ఎలా వింటున్నారో అలా వింటుంటే
ఏం జరిగిందంటే చెడగొడుతున్నాడంట. ఆ వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు వాళ్ళు పౌలు బర్నబాలో అది కాదు ఇది కాదు, అది కాదు ఇది, నువ్వు అలా చెప్తున్నావేంటి, నువ్వు ఇలా చెప్తున్నావేంటి, అది తప్పు, అలా చెప్పకూడదు, అబ్బే మాకు తెలదేంటి, మేము యూదులం కదా ఏంటి, నువ్వు వచ్చి ఏది చెప్తే వినేస్తామా మేము. అసలు పౌలయ్య గారు ఎవరు? పరిశుద్ధాత్మతో పంపబడినవారు. బర్నబాయి గారు ఎవరు? పరిశుద్ధాత్మతో పంపబడినవారు. ఎంత అద్భుతంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంటే అడ్డగిస్తున్నాడు. అడ్డగిస్తుంటే ఊరుకుంటాడా పౌలు? చెప్పండి. ఇదేంటండి, ఒక్కరోజే కదండి అధిపతి దగ్గర ఉంటారు, సడి చెప్పులు లేకుండా చెప్పేది ఏదో చెప్పుకుని వెళ్ళిపోవచ్చు కదండి పౌలు. వెళ్ళడు అలాగా. ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆ ద్వీపం అంతటా సంచరించి పాపను ఊరికి వచ్చినప్పుడు గారిడివాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలని అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమని పేరుకు గాలిడి వాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడాయి. హల్లెలూయా. ఇందాక పేతురయ్య గారు పరిశుద్ధాత్మతో నింపబడబట్టే ఆయన చేతులు వేస్తుంటే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఈయన గారు బుద్ధి బయటెట్టుకుంటే నా బాబా అన్నాడా? పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నప్పుడు మనిషిని సంతోష పెట్టాడా? ఎలా మాట్లాడాడు? చాలా గద్దించి మాట్లాడాడు. ఇక్కడ కూడా వివేకం కలిగినటువంటి ఒక అధిపతి దగ్గర పౌలు బర్నబాల్ని రమ్మని వాక్యం చెప్పించుకుంటుంటే, వాళ్ళ వాక్యం చెప్తుంటే, ఈ అధిపతి ఏమి తింగరాయనేం కాదు, వివేకం కలిగిన వాడు. ఆయన వివేకంతో ఆ వాక్యాన్ని వింటుంటే ఆ వాక్యానికి మగ్గు చూపుతుంటే ఈ ఎలుమా అనబడేటువంటి బర్యేసు గారిడివాడు వీళ్ళని ఎదిరిస్తున్నాడంట. ఎదిరించేటాడు పౌలయ్య గారు ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చెప్తున్నారంటే, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గము చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పిన వెంటనే మబ్బును చీకటి అతను కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించడానికి వెతుకుచుండెను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎదిరిస్తున్నాడు. ఎదిరించేటప్పుడు వచ్చిందండి ఎవరికి? పౌలయ్య గారికి వచ్చింది. కోపం వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మతో నింపబడినోడు కోపపడకూడదే? అదేంటి అంత కోపమా అంటారు కొంతమంది. ఆ బలి విచిత్రం అయిపోద్ది. కోపం వచ్చిందా లేదా? కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడారు? ముద్దెట్టుకున్నారా? ఈ రోజున దైవజనులు కోపం వస్తుందా రాదా? అందరూ ఒకేలా ఉంటారా? కొంతమంది సాత్వికంగా చెప్తారు. సాత్వికంగా చెప్తే ఎక్కుద్దా నీకు? అంత గద్దించి చెప్తేనే ఆయనకి ఎక్కలేదు. ఎవరికి? గారిడి ఓడికి, సీమోనికి. మీరే నా కొరకు వేడుకోండి అన్నాడు అక్కడ. అహాబు దగ్గర ఏలియా అంత గద్దించాడు లేదా? యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల్ని శాస్త్రుల్ని మాట్లాడి ఒక్క మాట అంటారు తెలుసా, అన్నక్కతో చెప్పెళ్ళో అంటారు ఆయన. ఈ రోజుల్లోని సేవకులు అంటే ఎలాగ ఉండాలంటే నోట్లో ఏలెడితే కొరకలేనట్టు, ఇంకా విశ్వాసాలు ఎలాగున్నా కూడా ఇలాగే ఇంకా అసలు గద్దించకూడదు, ఒక మాట అనకూడదు అన్నట్టు ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దైవాత్మావేశంతో నింపబడిన వాళ్ళు గద్దిస్తారా గద్దించరా? అమ్మ బొమ్మ అంటారా? బాబు నాయన అయ్యగారు అంటారా? అనరు, గద్దిస్తారు. ఎందుకు గద్దిస్తారు? తెలిసినోడైతేనే గద్దింతాడా? తెలియలేని గద్దించడా? తెలియలేనుండి గద్దిస్తాడు. వీళ్ళు ఏమైనా తెలిసేటి ఇక్కడ ఏదో పిలిచారు వచ్చాం అంతేనా? మీరు ఎక్కడికో తీసుకెళ్తారు మమ్మల్ని, మీ దోస్తులను తీసుకెళ్తారు మమ్మల్ని, అక్కడ కానీ కొంచెం ఎక్స్ట్రా చేశారనుకో, మేము గద్దించి వచ్చేసామనుకో, ఏమంటారంటే ఒక్కరోజేగా తీసుకెళ్ళాము అంతలాగా గద్దించేలా మెల్లగా చెప్పుకోవాలి. మెల్లగా చెప్పుకొని రాబట్టుకుని అప్పుడు ఏం చేయాలంట? ఆత్మల్ని ఏం చేయాలి? మందిరంలోకి తెచ్చుకుని అప్పుడు గద్దించాలా? యాసం ఇది.
మరి ఫస్ట్ ఎందుకు గద్దించారు? నేను అన్నాను, దైవాత్మ చేత నింపబడిన వాడిని దేవుడు నడిపిస్తాడు. కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, గట్టిగా మాట్లాడాలన్నా, మెల్లగా మాట్లాడాలన్నా, వెన్నపూస రాయాలన్నా, నలుగెట్టేయాలన్నా ఎవరు నడుపుతారు? జాగ్రత్త. ఇది తెలియని వాళ్ళకి ఏమీ తెలియదండి. వాక్యం తెలియని వాళ్ళకి ఇదేం తెలీదు. మెల్లగా చెప్పచ్చు కదా, ఇలా చెప్పచ్చు కదా, అలా చెప్పచ్చు కదా. అవదండి. ఇక్కడ ఏమన్నారు చూడు, ఏమని మాట్లాడుతున్నారో ఇక్కడ. అందుకు పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతను తేరు చూచి సమస్త కపటముతోనూ, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. 4వ మాట, సమస్త నీతికి విరోధి, అంటే వాక్యానికి విరోధి, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, బిలాము ఫస్ట్ చాలా గొప్పోడు, కానీ దేవుని తిన్నని మార్గమును వెళుతున్నటువంటి విశ్వాసుల్ని ఏం చేశాడు? చెడగొట్టాడు. ఒక ముసలి ప్రవక్త అబద్ధమాడగా తిన్నని మార్గంలో సీదాగా దేవుడు చెప్తున్నట్టు వెళ్ళిపోతున్న వాడిని ఏం చేశాడు? చెడగొట్టి వెనక్కి లాగాడు. ఎంత మంచి పెద్ద ఆయన కదా ఆయన. మరి నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి పాస్టర్ గారు అబద్ధమాడారు లేదా? తిన్నంగా వెళ్ళిపోయి వండి లాగేసాడు వెనక్కి. మామూలుగా కాదు. ఇశ్రాయేలీలు అద్భుతంగా దేవుని ఆత్మచేత నింపబడి పరిధిలో ఉంటూ, పరిధిలో ఆయనకు అనుకూలంగా నడుస్తూ ఉంటే ప్లాన్ వేసి లాగాడు బిలాం. అంటే తిన్నని మార్గమును చెడగొట్టాడు. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, నెక్స్ట్ రోజు చెప్తాను. తిన్నని మార్గం చెడగొట్టాడు లేదా? వీళ్ళ క్రమమైన వాళ్ళ, సైతాను పిల్లలు కాదా? అందుకే ఇక్కడ ఏమన్నాడు? సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు, కొంతకాలం గుడ్డి వాడవే సూర్యుని చూడకుందువు. శపించేశాడు. అక్కడ శపించేస్తే దేవుడు డిక్లేర్ చేశాడా లేదా? చేశాడా? చేశాడు. గుడ్డోడు అయిపోయాడు. ఇలాగ అన్నాడు. ఇప్పుడు ఎవరైనా చేయి పట్టుకుని నడిపిస్తారా? డిక్లేర్ అవ్వకపోయేంతవరకు ఏం పర్లేదు. డిక్లేర్ అయ్యిందో, ఈరోజు కూడా స్టేటస్లో పెట్టాను చూడండి. ముందన్న అయిపోద్ది, తర్వాత అన్న అయిపోద్ది. స్టేటస్లో పెట్టాను కదా, దేన్ని బట్టన్నా గర్విస్తున్నావా? జాగ్రత్త. దేవుడు కానీ డిక్లేర్ చేసాడంటే ముందన్న అయిపోద్ది, తర్వాత అన్న అయిపోద్ది, స్పాట్లో అన్న అయిపోద్ది, ఇప్పుడన్నా అయిపోవచ్చు. ఈయన గారికి స్పాట్లు ఏమొచ్చేసింది? వెర్రవీగాడే. దైవజనులను ఏమన్నాడు? చక్కగా దేవుని మార్గం కోసం ప్రాణాలు తెగించి ఎదురొడ్డి నిద్రాహారాలు మాని ఆహార పానాలన్నీ పక్కన పెట్టి దేవుడు పిలుపు మేరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతో నడుస్తుంటే వాళ్ళని తీసుకు తెచ్చుకొని ఈ అధిపతి అనబడిన వాడు వాక్యం చెప్పించుకుంటే, వాక్యం చెప్తుంటే మధురలో లెగిసిపోయాడు. మధురలో నువ్వు చెప్పింది తప్పు అన్నాడు. చూస్తాడు దేవుడు ఒక్క కొట్టు కొట్టేటప్పటికి అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు దేవుడి కోసమే బ్రతుకుతుంటే, ఒక సందర్భంలో చెప్పాను నేను, హిజ్కియా సందర్భంలో వాళ్ళ దేవుణ్ణి మీదే ఆధారపడి దేవుణ్ణి చూసుకుంటూ దేవుడునే తమ హృదయంలో నిలుపుకుని దేవుడే సర్వం సమస్తమని దేవుడు సేవ చేస్తూ దేవుడి కోసం ప్రయాసపడుతూ ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడంట? చూచుకుంటాడు. చాలా సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఎవరన్నా తేడాగా మాట్లాడుతుంటే నోరు ముయించేయాలి. మీకు భయం ఉంటే మీరు ఏం చేయాలి? నోరు ముయించేయాలి. తిట్టుకుని మానేస్తాడులే, పాస్టర్మ్మ గారిని కదా తిడుతున్నాడు, దేవుడు డిక్లేర్ చేసాడంటే అయిపోద్ది. మరి చెప్పడానికి చాలా బాధ. నీకు నిజంగా దేవుడు అంటే భయం ఉంటే, నీకు వాక్యం తెలిసి నోరు ముయించేయాలి. అవసరమైతే 2-3 బాధులను బాధించుకోవాలి. నోరు ముత్తే ఉండడు కదా మరి.
అత్తగారికి దేవుడు అంటే ఏంటో అంత కోళ్ళ దేవుడి దగ్గరికి వస్తుంది, అత్తగారు తిట్టేసింది అనుకో, కోళ్ళు ఏం చేయాలి? నన్ను కాదుగా తిడతంటే పాస్టర్ అమ్మ గారిని కదా, కీడొచ్చేస్తుంది. ఇదొక కోణం. చూడండి, ఇతరుల్లో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి? దౌర్భాగ్యపు దుష్ట లక్షణాలు అన్నీ ఉన్నాయి. కానీ పైకి ఎవరు? యూదుడు. పైకి ఎవరు? అబ్రహాం సంతానం. పైకి మోషే గారు ఈయనకి ఏమిచ్చేశాడు? ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం ఎక్కడ పెట్టేశాడు? బైబిల్ ఇంట్లో ఉంటుంది. గారడి విద్య పుస్తకాలు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడి దగ్గరకు వస్తారు, కానీ ఈ పెట్లు ఉంటాయి. దేవుడి దగ్గరకు వస్తారు కానీ ఈ సీసాలు ఉంటాయి. దేవుడి దగ్గరకు వస్తారు కానీ పొద్దున్నే సుప్రభాతంలాగా దేవుడి పాట, ఆ తర్వాత మాత్రం ఇష్టం వచ్చి టీవీలో ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళ? పోతే సేదా పరలోకి వెళ్ళిపోతారా? అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు నెత్తి మీద చెడిపోతాయి వీళ్ళకి. అద్భుతాల వెంబడి అద్భుతాలు అనుభవిస్తారు వీళ్ళు. పైకి మాత్రం ఎవరు? వీళ్ళు క్రైస్తవులు. ఈ ఉండకూడదు. ఇక్కడ యూదుడే ఉండకూడదు ఉంది. విద్య అభ్యసించమన్నాడా? మాంత్రిక విద్యలు ఎందుకు నీకు? గారిడి విద్యలు ఎందుకు? బురుడి కొట్టించడానిక జనాలను మోసగించమంటాడా దేవుడు? మోసంలో పడై డబ్బులు దండుకో అంటాడా? పేకాట్లాడు డబ్బులు దండుకో అంటాడా? ఓసీలాడు డబ్బులు దండుకో అంటాడా? సారా భ్రాంతి పెట్టు బాగా లాగేది బిజినెస్ అంటాడా? మనకి ఇచ్చేటండి జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలి? వివేచించాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అధిపతి వివేచన కలిగినాడు. హల్లెలూయా. అతను ఏం చెప్పావులే అన్నాడా? అలాగని కుడిభుజంలో ఉన్నటువంటి యూదుడు అనబడేటువంటి ఆ ఎలుమ అనబడేటువంటి గారిడి వాడిని వస్తాదు పలికాడా? మా ఓడు చెప్తున్నాడు కరెక్టే, వెళ్ళిపోండి మీరు అన్నాడా? నోరు మూసుకుని ఉన్నాడు. అందుకే అతను బాగుపడ్డాడు, లేకపోతే అతనికి ఎదుడు వచ్చేది. ఏమున్నాయి గారిడి వీళ్ళు? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. వీళ్ళు అబద్ధికులు. ఇక్కడ రాయబడింది అబద్ధ ప్రవక్త అని రాయబడింది. అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు ఏం చేస్తారంటే సైతానిగాడి బిడ్డలా ఉంటారు. వాళ్ళ పైకి గొర్రెల చర్మం కప్పుకుంటారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఈ అధిపతి అన్నవాడు దేవుని యొక్క మార్గంలోకి నిజమైన దైవజనులు తీసుకెళ్తుంటే ఈ తిన్నని మార్గంలో నుంచి, నీతి మార్గంలో నుంచి, వాక్యానుసారమైన మార్గంలోంచి ఈ ఎలుమనబడే గారిడి వాడు ఏం చేస్తున్నాడు? వెనక్కి లాగుతున్నాడు. మార్గాన్ని సరళం చేయనివ్వరు. ఒక్క మాట చెప్తాను ఈ రోజున. ఏమండి, ఎంతమంది అయినా సేవకులు ఉండనివ్వండి. ఒక సేవకుడు మీద ఒక సేవకుడు బురద జల్లుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఒక సేవకుడు కొంతమంది మధ్యలో సేవ చేస్తుంటే, మరో సేవకుడు కొంతమంది మధ్యలో సేవ చేస్తుంటే, ఈ సేవలో తిన్నని మార్గంలో ఇతడు ఈ బిడ్డలను నడిపిస్తుంటే ఈ సేవకుడి మీద బురద జల్లుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? తిన్నని మార్గములో నుండి వారిని ఏం చేస్తున్నావు? ఎందుకు? ఆ సేవకుడు లేకపోతే ఆ విశ్వాసులు నా వాళ్ళు అయిపోతారు. ఇది న్యాయమా? ఇది నీతా? అందుకని వాడి మీద నువ్వేం చేస్తున్నావు? బురద జల్లుతున్నావు. ఇప్పుడు ఎలుమానబడినోడికి ఏం పట్టింది? చక్కగా వాక్యం చెప్తే వినొచ్చు కదా. ఎందుకంటే ఈ అధిపతి దగ్గర నేను ఉన్నాను, ఈ అధిపతి ఇప్పుడు అలాగా తిరిగిపోతాడు. తిరిగిపోతే ఏమైంది? నీలో ఉన్నది నిన్ను కుదురు ఉంచదు. వీళ్ళ తిన్నని మార్గాలు చెడగొడతారు, దేవుని మార్గాన్ని చెడగొడతారు. వీళ్ళు సైతానిగాడి బిడ్డలు. వీళ్ళు పైకి గొర్రెల చర్మం కప్పుకుంటారు, లోపల క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళు దేవుడు మార్గాన్ని సరళం చేయరు. వీరు ఏం చేస్తారంటే దేవుడు మార్గాన్ని ఆటంకపరుస్తారు. వీళ్ళ ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ ఆలోచనలన్నీ మనీ మైండ్ మీద ఉంటాయి. వీళ్ళ ఆలోచనలన్నీ నేనే గొప్పవాడిని అయిపోవాలనుకున్నట్టు ఉంటాయి. అందుకే ముందు ఒక ఎలుమనబడేటువంటి గారిడి వాడు ఆలోచన అంతా ఎక్కడుంది?
పేతురు యోహానులు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. నేను డబ్బులు ఇచ్చి నేను చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తే గనులు అనుకుంటున్నాను, నన్ను కూడా జనాలు అనుకోవాలి. ఈ గారిడివాడు గారిడీలు చేసి డబ్బు ఏం చేస్తాడు? అర్థిస్తాడు. మంచిది అది. అంటే మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడండి, వివేకం ఇచ్చాడు. అందుకే ఇక్కడ వివేకము కలిగినటువంటి ఒక అధిపతి అని రాయబడి ఉంది. ఈ వివేకం కలిగిన అధిపతి నోరిప్పాడా? నోరు పారేసుకున్నాడా? నిజమే అన్నాడా? వివేచించాడా? అందుకే ఈ రోజుల్లో ఈ వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో నుండి ఎక్కువగా ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ప్రతి ఆత్మను నమ్మకూడదు. ఏది దేవుని ఆత్మో, ఏది దుష్ట ఆత్మ, సైతానుగడు, సాతానుగడు కుమారుడు అంటున్నాడు ఇక్కడ. ఏది దేవురాత్మో ఏది దుష్టాత్మో దేన్ని బట్టి తెలుసుకుంటారు మీరు? క్రియలను బట్టి. ఇప్పుడు ఆయన క్రియలు తెలిసాయా మీకు? తెలిసాయమ్మా ఆయన క్రియలు తెలిసాయా? చూడగానే తెలిసిపోయాడా? గారిడి సీమోన్ చెప్పండి. క్రియలు తెలిసాయి. ఏ క్రియలు తెలిసాయి? ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నప్పుడు తెలిసిందా? మంచోడు అనుకున్నారు. బాప్తిసం పొందినప్పుడు మంచోడు అనుకున్నారు. రక్షణ పొందినప్పుడు మంచోడు అనుకో. కుడి భుజంగా ఉన్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు చెడ్డోడని ఎప్పుడు తెలిసింది? తన క్రియల వల్లే తెలిసింది. హల్లెలూయా. మంచోళ్ళు అని అనుకుంటాం చాలామందిని, కానీ క్రియలు తెలియాలి. గద్దించేస్తున్నారండి బాబు, క్రియలు తెలిసిపోయినాయండి మాకు. సాత్వికంగా ఉండాలండి, దైవజనులు అంటే పోతారు మళ్ళీ. అందుకే వివేకం అన్నాడు. ఏ ఆత్మనో మీరు గ్రహించాలి. కొంతమంది ఏమంటారు కదా, తీరం తక్కువ వాళ్ళు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వివేచించమన్నారు. నిజమే కదా, యేసు ప్రభు కరుణమయుడు, దయామయుడు, ప్రేమమయుడు, కృపమయుడు, కనికర సంపన్నుడు. చంపేస్తుంటే మీదకి వెళ్ళిపోతుంటే కొరడాలతో కొట్టేస్తుంటే మహానుభావుడు మాట్లాడా. ఒక్కోడవే చూశాను. మరి పాస్టర్ గారు ఏంటి ఇంకెప్పుడు చూసిన ఇదే, ఇంక హెచ్చరికే, గద్దింపే, బయలుపరిచేసాడు అంటారు. మీరేమో మీ హృదయం దేవునిదుడు సరిగ్గా లేకపోతే పోతారంటారు. అసలు దైవజనులు అలాగ అనొచ్చా? శాపనార్థాలు ఎట్టొచ్చా? ఇక్కడ శాపం పెట్టలేదా? ప్రతిదీ వాక్యమే మనకు కదా. వాళ్ళంతటా వాళ్ళకి వచ్చేస్తాయా? దేవుడు నడిపిస్తే వస్తాయా? మరి ఏలియా శాపం పెట్టేశాడా? 3.5 సంవత్సరం మంచి అయినను వర్షమైనను కురవతో. ఆహాబుకి ఎవరి మీద వచ్చింది కోపం? వివేక అవివేక? అందుకే చెప్తున్నానమ్మా నేను, వివేక అవివేకులైతే ఏమనుకుంటారు? అహాబు రాజుకి ఏలియా మీద కోపం వచ్చాను. అహాబు ఎవరు? అవివేకి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? వివేకంగా ఉండండి. అవివేకంగా ఉండండి అనట్లే, వివేకంగా ఉండండి. అందుకే దేవుని వాక్యంలో ఒక వరం. ఏ వరం? ఆత్మల వివేచన వరం. ఆత్మలు వివేచించడం అన్నమాట ఇది. ఆత్మలు వివేచించాలి. తెల్ల బట్టలు కట్టేసుకున్నారండి, వచ్చేసారండి పాస్టర్ గారు, కొత్తగా దిగారండి, బాగా ప్రార్థన చేస్తుంటే చాలా అద్భుతాలు జరిగిపోతున్నాయండి అని అనుకుని వెళ్ళిపోయారు. చెప్పాను కదా ఒకసారి నేను మీకు. ఆవిడకి భక్తి దయ్యం కట్టేసుకుంది. ఈలోపు ఒక పాస్టర్ గారు తెల్ల బట్టలతో దిగారండి. తెల్ల బట్టలతో ఇప్పుడు దిగారు. మాయ బాబాయ్, ఈ పాస్టర్ గారి మీద ఉన్న దృష్టి మన గారిడి సీమోనికి పెద్ద పాస్టర్ గారి మీద పడినట్టు ఈవిడికి కూడా ఎవరి మీద పడింది? తెల్ల బట్టలు వేసుకున్న ఆవిడ మీద పడితే, ఇక్కడ సంఘం ఉంది, ఇక్కడ చర్చ్ ఉంది, పాస్టర్ గారు ఇంకేం ప్రమేయం లేకుండా ఇంట్లో పెట్టింది. పట్టుకెళ్ళి ఇంట్లో పెడుతుంటే తీర్థంలాగా వస్తున్నారు జనం. వచ్చేసి అన్నారు, సైద్ గారు చాలా మర్చిపోయి చేసింది, అద్భుతాలు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు అనేటప్పటికి ఒక వారం రోజులకి బండారం బయటపడి ఆ అమ్మాయిని, వయసు వచ్చిన అమ్మాయిని, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తే తెల్ల బట్టలు వేసుకున్న పాస్టర్ని అమ్మా పోలీస్ స్టేషన్లో ఎడితేనంట తెల్ల బట్టల్లో లేవు. మరి పూజ చేశారు, బడితి పూజ. ఆ ఉదాహరణ అప్పుడు నాకు ఎందుకు చూపాడు దేవుడు? సోనియా, రాబో రోజుల్లో అనుభవపూర్వకంగా చెప్పాలి నువ్వు.
అని. తెల్ల బట్టలు వేసుకున్నారని మీద పెట్టేసుకున్నారు కదా, మరి ఏమైంది? మచ్చ పడిపోయింది. చచ్చిపోయింది కానీ ఆవిడికి మచ్చపోలేదు. ఎవ్వరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పుడు చూడండి, అబద్ధ ప్రవక్తలు గొర్రెల చర్మాన్ని కప్పుకుంటారు కానీ క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళ మందను కనికరించరు. వాళ్ళ ద్వారా జరుగుతున్న కార్యాలంటే ఎవరి ద్వారా జరుగుతాయి? సైతాను ద్వారా. జాగ్రత్త. మీకు తర్వాత మొత్తం అన్నీ చూపిస్తాను, ఇప్పుడు జస్ట్ చెప్పాను. అందుకే ప్రకటన గ్రంథంలో అబద్ధికుడు మహా సూచక క్రియలు చేయుటకు వాడికి అధికారం ఇవ్వబడిందని ప్రకటన గ్రంథంలోను. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త, మార్కు సువార్తలో అనేకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారో, అనేకులు నేనే క్రీస్తునని బయలుదేరతారో, వాళ్ళ ద్వారా అనేకమైన సూచక క్రియలు, మహాశ్చర్య కార్యాలు జరుగుతాయి. అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారిని వాళ్ళు ఏం చేస్తారు? పడిగొడతారు. ఏర్పాటు చేయబడిన వారిని సహితము పడగొడతారు. అలాంటి వాళ్ళు ఎంతమందిని పడగొడతారు అంటే ఏర్పాటు చేయబడిన వాళ్ళు వెనక్కి లాగేస్తారు. ఒక మాట చెప్తాను, ముసలి ప్రవక్త అబద్ధమాడగన్న సందర్భంలో ఒక దైవజనుడు బలిపీఠమా బలిపీఠమా నువ్వు బ్రద్దలైపోదు అనే ప్రవచనం ఎత్తు అని దేవుడి ద్వారా పంపబడ్డాడు. అతను ఎవరు? ఏర్పాటు చేయబడిన వాడు. ఈ ఏర్పాటు చేయబడిన వాడు ఈ అబద్ధ ముసలి ప్రవక్త వెనక్కి లాగితే లాగబడి ఏమయ్యాడు? అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త, మార్కు సువార్తలో వీళ్ళ ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి, వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప సూచక్రియలు జరుగుతాయి. వారు ఏర్పాటు చేయబడిన వారిని సహితము వెనక్కి లాగుతారు. ఇప్పుడు ఈ తాత ఏం చెప్పాడు? నేను నీ వంటి ఒక ప్రవక్తని, గడిచిన రాత్రి దేవదూత నా దగ్గరికి వచ్చాడు అని భోజనం అన్నపానాలు పుచ్చుకోమన్నాడు. అంటే ఈ మంచి వ్యక్తి ఏం చేశాడు? అన్నపానములు పుచ్చుకున్నాడు, తిన్నాడు, మాట విన్నాడు, నిర్దాక్షిణ్యంగా చంపబడ్డాడు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడారు లేదా? అదంతా మనం తెలుసుకుందాం. అలా అట్టే పెట్టుకోండి మనసులో. బిలాము అనబడిన వాడు ఎవరు? ఏర్పాటు చేయబడిన వాడేనా? అవునా? ఈ ఏర్పాటు చేయబడిన వాడు ఏ మోసంలో పడిపోయారు? ధనం, ఘనత. ఆయన పడిపోయారా? పడిపోయిన ఆయన ఎవరిని పడగొట్టారు? ఏర్పాటు చేయబడిన జనాంగం అనబడేటువంటి అబ్రహాము సంతానాన్ని ఏం చేశాడు? లాగేశాడు. నిర్దాక్షిణ్యంగా ఎవరు చంపబడ్డారు? ఇశ్రాయేలీలు. కొన్ని వేల మంది రోగముతో మొత్తబడ్డారు. అర్థమైందా? ఇక్కడ కూడా అనేకులు నన్ను చూస్తారు, నీ నామంలో ప్రవచించాము, నీ నామంలో అద్భుతాలు చేశాం, నీ నామంలో మహాశ్చర్య సూచక్రియలు చేశాం, అక్రమము చేయవారలారా మీరు ఎవరు నాకు తెలదు. అక్రమం చేయవారంటే ఎవరుంటారు ఇందులో? 2 కేటగిరీస్ ఉంటాయి. 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి, దేవుని చేతిలో వాడబడుతూ అక్రమంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఒకటి కేటగిరీ. రెండో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇర్మియా గ్రంథంలో కానీ యెషయా గ్రంథంలో కానీ వెళ్తే దేవుని ప్రవక్తలుగా చలామణి అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజమైన ప్రవక్త టైంలో ఇర్మియా. కానీ ఈ నిజం కాని ప్రవక్తలు అందరూ ఏం పలుకుతున్నారు? మీకు క్షేమం, మీకు క్షేమం అన్నారు. ఇర్మియా ఏమన్నాడు? మీకు క్షేమం కాదు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు మీరు చెరలోకి వెళ్ళిపోండి, బాగుపడతారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను వాళ్ళని పంపలేదు, నేను వాళ్ళకి దర్శనం చూపించలేదు, నేను వాళ్ళకి స్వరం వినిపించలేదు. మరి ఎవరు వినిపించారు? నిజమైన వాళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? యెహోవా ప్రవక్తలే. కానీ వీళ్ళు ఏమయ్యారు? అబద్ధ ప్రవక్తలు. ఎందుకయ్యారు? అక్రమం ఏదో చేశారు, సైతాను గడు వచ్చి మరిపించాడు. అహాబు సందర్భంలోకి రండి. అహాబు సందర్భంలోకి వచ్చే ముందు ఏలియా అహాబు సందర్భంలో ఎంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అక్కడ? 450 మంది గుంపు, 400 మంది అశారాదేవి ప్రవక్తలు. వీళ్ళు ఎవరు?
వాళ్ళ గురించి కూడా అబద్ధ ప్రవక్తలను రాయబడి ఉంది. వీళ్ళు దేవుడు బిడ్డలా? ఎవరో అబద్ధికులు. కానీ వీళ్ళు ఎవరి పేరట ప్రవచనాలు చెప్తున్నారు? అది మీరు నెక్స్ట్ అహాబు రామోత్గిలాదు సందర్భంలో 400 మంది ఎవరి ప్రవక్తలు? ఆశారాదేవి ప్రవక్తలు. ఒకే ఒక్కడ ఎవరి ప్రవక్త? మెకాయ. అవునా? ఈ 4 మంది ప్రవక్తలు ఎవరి పేరట చెప్పారు? యెహోవా పేరట చెప్పారు. అవునా? అలాగే ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి, మీరు తొందరపడద్దు. అన్ని పరిశుద్ధాత్మ ఆత్మ నడిపించే కొలది మనం అడుగుతాం. ఎన్ని రోజులైనా పర్లేదు, విడమరిచి మాట్లాడుకుందాం. అర్థమైందా? అంటే దేవునికి సంబంధించిన బిడ్డలు అక్రమం చేసి అలాగ అయిపోతున్నారు కొంతమంది ఏంటంటే ఈ బురిడి వాళ్ళు యెహోవా పేరట. ఇప్పుడు చూడండి, చిలక జోస్యం వాళ్ళు ఉంటారు, యేసుప్రభు బొమ్మ పెడతారు అందులో, తెలుసా? ఆ చిలకమ్మ యేసుప్రభు బొమ్మ తీసేద్ది, తెలుసా మీకు? వాళ్ళు అప్పుడు సోది ఎవరి పేరట చెప్తాడు ఈయన? ఇప్పుడు మీకు సోది చెబుతామమ్మ సోది అంటారు కదా, మీ ఇష్టదైవం ఎవరో చెప్పు అంటారు. మా ఇష్టదైవం యేసుబాబు అన్నాం అనుకో, యేసుబాబు చెప్పాడు సోది, అలాగే అంటారు వాళ్ళు. మీ ఇష్టదైవం ఎవరంటే రాముడు అన్నారు అనుకో, రామబాబు చెప్పాడు అంటారు. వీళ్ళు కూడా అబద్ధికులే. మన ఊళ్ళు కూడా డబ్బు కాసుపడి, ఘనత కాసుపడి, మెప్పు కాసుపడి, సాల్వలు కాసుపడి, మేమే గొప్పోళ్ళ కింద ఉండాలి, మేమే నెంబర్ 1 కింద ఉండాలి, లేకపోతే ఈ ప్రజల్ని ఇలా బురుడి కొట్టిస్తే ఇలా డబ్బులు వచ్చేస్తాయి, ఇలా కట్టేద్దాం, ఇలా చేసేద్దాం అని అక్రమం అయిపోతారు కొంతమంది. మొదట బాగానే ఉంటారు. ఒక సందర్భంలో ఒక పాస్టర్ గారు బలంగా వాడబడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో బలంగా వాడబడిపోతుంటే నేను అనుకున్నాను, నాకు మంచి అభిప్రాయం లేదు ఆయన మీద. చాలామంది వాడబడుతున్నారు, ఆయన కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. నాకు మంచి అభిప్రాయం లేదు. నాకు ఎందుకో అభిప్రాయాలు ఉండవు, తెలిసిపోతుంది నాకు ఆత్మకు. అందుకే దేవుడు ఆత్మలు వివేచన వరం అంటాడు చూడు, అలాంటి వాళ్ళకి తెలిసిపోద్ది, అభిషేకం కలిగిన వాళ్ళకి తెలిసిపోతాయి అలాంటి. అలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు అసలు మంచి అభిప్రాయం లేనప్పుడు నేను ఒకసారి ఆయన టెస్ట్ మనీ విన్నాను, ఆయన సాక్ష్యం విన్నాను. సాక్ష్యం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, అద్భుతంగా ఉండదా? అప్పుడు నేను అనుకున్నాను, బాబోయ్ ఎంతవరకు నేను ఇతన్ని అబద్ధికుడని అలా ఇలా అనుకున్నాను. కాదు, ఎంత అద్భుతమైన సాక్ష్యం. గర్భములోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈయన్ని. మొత్తానికి ఏసైతే కూడా పక్కదో పట్టించండి అని. బాబోయ్ ఏసయ్యా, దేవా నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పుగా అనుకున్నాను నాయన అనేటోడికి ప్రభు నాతో మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, సోనియా, యెరోబాము నేను ఏర్పాటు చేసుకున్నానా? యెరోబాము నేను ఏర్పాటు చేసుకున్నానా లేదా? యెరోబాము మొదట మంచోడా కాదా? మధ్యలో ఏమయ్యాడు? నువ్వు ఎలాగ చెప్పావు సమాధానం, నేను ఎలాగ చెప్పాను. అవును మంచోడు. టెస్ట్ మనీని బట్టి కాదు. అలాగైతే బిలాము టెస్ట్ మనీ బాగాలేదా? బిలాముని దేవుడు గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. బిలాము కొన్ని రోజులు ఎలా బాగా మధ్యరకంగా ఏమయ్యాడు? మాయరోగం వచ్చేసింది. దీనికి మరలా నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో దేవుడు చూపించింది ఏంటంటే, పిండి ఉందండి, ఒక పిండి మొదట చాలా బాగుంది, తెల్లగా ఉందండి, చాలా తెల్లగా ఉంది పిండి, చాలా బాగుంది. మధ్యరకంగా చూసేటప్పుడు పురుగులు. నేను అనుకుంటున్నాను, ఈ పురుగులు తీసేయాలి, ఈ పురుగులు ఉండకూడదు, ఈ పురుగులు తీసేయాలి. దేవుడు అంటున్నాడు, నీ తరం కాదు తీయడు, పురుగులు తీయడం నీ తరం కాదు, అందులో ఒక్క పురుగు కూడా తీయలేవు నువ్వు, కల్మషం అయిపోయిన వాళ్ళు. అందుకే పిండిలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతటిని పులి చేస్తుంది, అందులో పురుగు తీయగలవా నువ్వు? ఈ పిండిలో పురుగులు తీయో, పురుగులు మధ్యరకంగా పుట్టే పురుగులతోతే పోతాయి. అంటే ఏంటి? టెస్ట్ మనీలు బాగుండొచ్చు, అవి బాగుండొచ్చు, ఇవి బాగుండొచ్చు, మధ్యరకంగా ఏం పట్టుకుంది? దుష్ట సంబంధులుగా మారిపోతే అది వదలదా? సౌలుని మధ్యలో పట్టుకుందా, ముందు పుట్టుకుందా? మరి సౌలు అన్నవాడు దేవుడికి ప్రత్యేకమైనడు కాదా? సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఏర్పాటు చేసుకున్నవాడికి మధ్యలో పురుగులు పట్టాయి. యెరోబాము అన్నవాడికి మొదట చాలా మంచోడు కాబట్టే దేవాది దేవుడు అధికారం ఇవ్వాలనుకున్నప్పుడు సొలొమోను
కుమారుడికి ఒక్కటిచ్చి సేవకుడికి మాత్రం అన్ని గోత్రాలు ఇవ్వాలనుకుంటే మంచోడు కాబట్టి ఇద్దుడా? ఏమ్మా మరి నువ్వైనా కూడా జాగ్రత్త. చాలా బాగున్న దాన్ని చూసుకోక. నేనైనా నేను చాలా, నేను అలా, నేను ఇలా, నేను పడిపోతున్నాను చూసుకోకూడదు. పడిపోతాం. మన జీవితంలో లోటుపాట్లు చూసుకోవాలి. బాబోయ్, పరీక్ష చేసుకోవాలి మనల్ని మనం. ఏది తగ్గకూడదు, పెరగాలి తప్ప. హల్లెలూయా. అంటే కొన్ని పెరుగు కొన్ని తగ్గిపోవాలంటాడు దేవుడు. బాధ్యతలు వచ్చేటప్పటికి నడుము నొప్పి వస్తున్నా, సాష్టాంగ పడిపోయన్నా, హృదయంలో అనేసుకుంటాను. ఎందుకు మెల్లగా తగ్గుతూ ఉంది అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. వివేకము. దేవుడు గనక నాతో అలా మాట్లాడకపోతే నేను ఆయన ఏమనుకుందును? భక్తుడు అనుకుందునా? అవసరం అయితే నేను కూడా వెళ్ళిపోతున్నాము ఆయన దగ్గరికి. టెస్ట్ మని చాలా బాగుంది కాదండి. మధ్యరికంగా ఎప్పుడు కూడా సైతానిగాడు మధ్యలో పట్టుకుంటాడు. ఎవరినైనా చాలామందిని చూస్తున్నాం మేము, చాలా చాకచక్యంగా పట్టుకుంటున్నాడు. అప్పటి వరకు యేసు యేసు అన్నవాళ్ళు ఇప్పుడు నేనే అంటున్నారు. సైతానిగాడు సౌలు ఎలాగున్నాడు ఎలా చేసింది, ఎలా ఉండేవాడు ఎలా చేసింది. అందుకే నేను అంటాను, ముందు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు జాగ్రత్తగా చూసుకుంటాను. ఇలా అన్నప్పుడు బాధ పెట్టుకోకండి. ముందు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, ముందు నువ్వు సహవాసంలో ఉన్నావు, ముందు ఉపవాస ప్రార్థనలు ఉన్నావు, దైవజనుడు అంటే ఆలోచించేసావు. కానీ ఇప్పుడు ఏమయ్యా, చల్లబడ్డావా? అందుకే దేవుడు చల్లగా నైను వెచ్చగా లేక నువ్వు వెచ్చని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఒక వెలుగు వెలుగుతారు, మెల్లగా లాగేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చూసుకుంటారో తెలుసా? గత్తమట్టునట్టి అప్పటికప్పుడు మారాయి. అప్పుడు వెళ్ళాం, ఇప్పుడు ఇంకా బలం వచ్చింది, ప్రార్థన అభిషేకం వచ్చేసింది, పర్లేదు. ఇంకా ఆదివారం ఒక్కరోజు సరిపోదేంటి? ఆదివారం కూడా వెళ్ళని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే బెటరే కదా. పోతాను ఇలాగ ఆలోచించుకుంటారా? ఏమంటే నేను ఎలా ఆలోచించుకోవాలండి ఇప్పుడు? మరి చాలా బాధ్యతలు వచ్చేసాయి కదా నా మీదకి. మరి నేను ఏం ఆలోచించుకోవాలి? మరి మీరు కూడా పాపం వచ్చేస్తున్నారు కదా మధ్యాహ్నం పడుకోకుండా. మరి మీరేం ఆలోచించుకోవాలి? భక్తులనా? దినము ఎదుగుతూ ఉండాలి, దేన్ని కోల్పోకూడదు. మన అనుభవాల్లో దేన్ని కోల్పోకూడదు. కోల్పోయావా ఏడు, ప్రభా నేను కోల్పోయాను నాన్న, నాకు ఇవ్వు ప్రభా. ఇవ్వలేడా దేవుడు? కోల్పోయావా లేదా? మెల్లగా లాగేస్తాడు. ఒక్క మాట చెప్పు, ఆ రోజున్న అనుభవాలు ఈ రోజు ఉన్నాయా? పోకూడదు నీకు, అది నేను చెప్పేది. అనుకుంటా కొత్త అనుభవాలు ఉన్నాయి కదా. నువ్వు కొత్త అనుభవాలు కూడా కాదు, పాత అనుభవాలు ఏమైనా చెప్పు ముందు. పని చేద్దాం. మనం 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ తర్వాత మనం గంగావతిలో ఒక పెద్ద లాడ్జ్ కొనేసాం. ఈ 4 అంతస్తుల బిల్డింగ్ ఎవడో నువ్వేం చూసుకుంటావు ఇప్పుడు? లాడ్జ్ కొనేసాను నేను. నువ్వు కొనేసావు అనుకున్నా కానీ వెనకాల నుంచి పోతుంది ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు లాగేశాడు? ఆ తర్వాత నేను ఇంకో పెద్ద లాడ్జ్ కొనేసాను, అది లాగేసి అది పోయింది. అప్పుడు నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు? ఏ అనుభవాన్ని కోల్పోవద్దు. నువ్వు ఇప్పటికే అనుభవాలు కోల్పోయావా? ప్రార్థన జీవితం కోల్పోయావా? నక్షత్రాలు చూడలేకపోతున్నావా? వెలుగు హఠాత్తుగా నీ ఎదురుగుండా వచ్చి ఇప్పుడు రాలేదా? అభిషేకం హఠాత్తు కనబడిపోయింది, ప్రసన్నత కనబడిపోయింది, కనబట్టలేదా? మొన్నటి వరకు నాకు ప్రసన్నత కనబడలేదు. ప్రసన్నత అనరు దాన్ని, సంచారం కనబడలేదు. అయ్య బాబోయ్, ఇది కనబడతలేదు, నాకు సంచారం కనబడతలేదు. తలుపులన్నీ వేసేసుకుని, ప్రభా నాకు కోల్పోయినా నువ్వు నాకు కనబడాలి, ఇప్పుడు నాకు కనబడాలి. ఆ రోజు శుక్రవారం స్టార్ట్ అయిందండి అది మరలా అనుభవం. శుక్రవారం మొదలుకొని ఈ రోజు వరకు అనుభవం కోసం వెళ్ళిపోతాను నేను. ఎక్కడికి? గదిలోకి. ఇలా తిరిగేస్తూ ఉంటుంది. వచ్చేసారు దేవుడు, నా దగ్గరే ఉన్నారు. ఎన్నో పోయినాయి, అన్నీ సంపాదించుకుంటున్నాను. హల్లెలూయా. చాలా వచ్చాయి, కోల్పోయిన వాటిని దృష్టించలేదు, వచ్చినట్లని వచ్చే కదా అనుకున్నాను. కానీ వివేచించుకుంటా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి, అవును ఎన్ని అనుభవాలు పోయినాయి నాయి, ఎన్ని అనుభవాలు పోయినాయి. ఈ రోజున దేవుడు కోల్పోయిన ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు నాకు ఇస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనాయి? పాతవి ప్లస్ కొత్తవి. ఇప్పుడు అన్ని అనుభవాలతో మనం ఏది కోల్పోకూడదు. మన బలహీనలు అయిపోతున్నాం అనడానికి కారణం ఏంటో తెలుసా?
ఈ కారణాలు ఎదుక్కోవాలి. కోల్పోతున్నాం, కోల్పోకూడదు. దాన్ని మనం చేజిక్కించుకున్నామా, అమ్మయ్య మనం బలవంతులమే. హల్లెలూయా. మనకి రావచ్చు నూతనమైన అనుభవాలు, పాతవి పోకూడదు. మీరు వెళ్ళకండి మళ్ళీ పాతవి గతించిన సమస్తము నూతనమైన అనకండి, అది వేరు కోణం. పాతది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి, ఈ తండ్రి నీకు ఇచ్చింది పోకూడదు, అదనంగా సంపాదించుకో. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నీకు వెలుగు కనబడుతుందా? స్వరం వినబడుతుందా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి వాక్యాలు చూపించి ఇప్పుడు మాట్లాడుతున్నారా? దర్శనం అలాగ వచ్చేసేది, ఇప్పుడు వస్తుందా? స్వప్నాలు అలా కలిగేసేవి, ఇప్పుడు వస్తున్నాయా? అవి చూసుకోవాలి. స్వభావములో ఏమైనా మరలా వెనక్కి తిరుగుతున్నానా, అది చూసుకోవాలి. స్వభావములు ఏమన్నా మార్పు వచ్చిందా లేదా, అది చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎలాగ ధ్యానం చేసుకోవాలంటే, కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే, మనం ఫస్ట్లో జయించేసి ఉంటాం. ఎవరైనా ఏమన్నా తిట్టినా, ఎవరన్నా ఏమన్నా చేసినా జయించేసి అనుభవంలో ఉంటాం. నేను జయించగలుగుతున్నాను అనుకుంటాం. కానీ కొన్ని రోజులు గడిచేటప్పటికి ఆ పాతవి మెదులుతూ ఉంటాయి మనలో. ఎవరన్నా ఏదంటే తట్టుకోలేకపోతాం. ఇలాగ అన్నాడా అండం. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఏంటి మెల్లగా మళ్ళీ వచ్చినట్టుంది, ఏంటిది మళ్ళీ నాలో కనబడుతుంది ఏంటి, అయితే కొంత బలహీనమయ్యానమాట. ఇప్పుడు ఏం చేయాలి? తొలగించుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. షుగర్ వచ్చిందనుకో టెస్ట్లు అప్పుడప్పుడు చేయించుకోకపోతే పోతాం, అవునా? థైరాయిడ్ వచ్చిందనుకో అప్పుడప్పుడు చేయించుకుని ట్యాబ్లెట్లు అవి మార్చుకోకపోతే పోతాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా తేడాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? సెటరైట్ చేసుకోవాలి. హల్లెలూయా. అన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం మెల్లమెల్లగా. ఇప్పుడు మీకు చాలా మట్టుకు అర్థమైంది కదా.